స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ తెగిపోయిందా? చెప్పు తెగిపోయిందా? నేను చూస్తాను. వద్దు తమ్ముడు, నేను పర్వాలేదు. బాగున్నాను. మీరు బాగా చదువుకోండి. వెళ్ళండి పిల్లలు. ఇది మార్చుకోవచ్చు కదా సార్. మార్చాలా? నెల మార్చాలా? ఈ కొత్త చెప్పులు బాబు. కొత్తదా? ఇదా 8 నెలల క్రితందేగా. ఈ పొగలోనే నా జీవితం మిగిసిపోతుందో. గ్యాస్ సిలిండర్ తేవచ్చుగా. నాను పాటి, ఒరే అమ్మాని పిలు. నిన్న ఇంటికి తీసుకెళ్లిన పప్పులో పురుగులున్నాయా? ఉందిరా, మట్టిలో ఉండే పురుగు మీలాగరా. ఒరే ఒరే, అల్లరి చేస్తుంది అనుకో మీ 4 కట్ చేసి ఇందులో వేసి పులుసు కాస్తాను. నా దగ్గర మీ ఆటలు వెళ్ళండి. అరే బాగా రెడీ చేశారు. రెడీ అవుతుంది చూడాలిగా, కొంత టైం పడుతుంది. అరే చూసుకొని దిగండి. నమస్తే. నమస్కారం సార్. అక్కడ చూడండి, వెళ్ళండి. ఏం చేస్తున్నారు? అందరూ క్లాస్కి వెళ్ళండి. మాస్టరు ఇవాళ డేట్ ఎంతండి? ఇది జనవరి 9 సోమవారం. అయ్యో మిమ్మల్ని కాదండి, హెడ్ మాస్టర్ అడుగుతున్నా. చెప్పండి, బియ్యం ఎన్ని వేయాలి? టీచర్ ఎవరైనా లీవ్ పెట్టారా? టీచర్స్ ఎందుకమ్మా అడుగుతున్నారు? పిల్లలు చూడు, వాళ్ళకి కావాల్సినంత ఉండమ్మా. అరే సెట్ అయింది. ఎవరు లీవ్ పెట్టారు? బియ్యం ఇంక మీదే వేయాలి. నేను నీతో మాట్లాడడం లేదు. ఇదిగో సార్ సెట్ అయింది. వేయండి. తల తిక్క మనిషి. మాస్టరు ఎన్ని బియ్యం వేయాలో చెప్పలేదు. ఎంత కావాలన్నా పోయండి. వండిన గంజి అందరూ తాగాలి, వేస్ట్ గా పోకూడదు. వెళ్ళండి. అందరూ క్లాస్ ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఏ ఊరు లెక్క అంటారు? క్లాస్ కి వెళ్ళండి. ఒక్క నిమిషం సార్, బిల్లు రెడీ అయింది. డిఈఓ ఆఫీస్ వరకు వెళ్ళాలి. దాందే ఉంది, వెళ్ళొచ్చు. సండే కూడా స్కూల్ ఉంటే చాలా బాగుంటుంది కదా. వెళ్ళండి సార్, ఎప్పుడు చూసినా సరసాలే. నేను సీరియస్ గానే అంటున్నాను. అలా ఉంటే మనం రోజు ఇలా చూడండి సార్, మీరందరూ కూర్చుని మాట్లాడుకోవటానికే స్టాఫ్ రూమ్ కట్టాము. అర్థమైందా? దానికి ఇంకా గంట కొట్టలేదే. ఎంత గంటలు కొట్టినా మీకు చాలదా టీచర్? రే పోరా, చదువుకోవడం తప్ప వేరే అన్ని పనులు చేస్తున్నారు. చూసింది చాలు, వెళ్ళండి. టైం అవుతుంది. గంటకు బాలుని ఎక్కడో చూసినట్టు గుర్తే. చూడు, పట్టపగల లైట్ వేసుకుని వస్తున్నాడు. హలో పోరా. సమయానికి వెళ్ళగలవో లేదో తెలియట్లేదు. ఈ పనికిరాని వాచ్ ఒకటి. అన్నయ్య, టైం ఎంత? మంచి సమయం. నువ్వేదనుకుంటే అది టక్కుని జరిగిపోతుంది. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి. అది నేను టైం ఒకటే. నేను ఆ టైం చెప్తాను, మీ టైం చెప్తాను. రండి కూర్చొని మాట్లాడుకుందాం. అలా వెళ్ళిపోతారేంటి? మంచి కస్టమర్ మిస్ అయిపోయాడే. చూసుకొని డ్రైవ్ చేయవయ్యా. చూస్తుంటే నా టైం బాగాలేదు అనుకుంటా. తీసుకోండి, అదృష్టం మీకే. అదృష్టమా? చూసావు కదా అదృష్టం. మీ టైం బాగుండబట్టే మీకేం కాలేదు. తీసుకోండి. ఆకులు నాకేవాళ్ళే మనిషి. ఇప్పుడు మనం కంగారు పడి ఏ ప్రయోజనం లేదు. జీతం ఎక్కువ చేయడానికే నేను స్ట్రైక్ చేశాను. అందులో పాల్గొమంటే ఇక్కడ ఎంతో మంది చాలా బిజీగా ఉన్నారు. అంతేనా? అయితే ఇలాగా స్ట్రైక్ చేస్తారు. స్కూల్ కి తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ అంతా వేస్తానని చెప్పాడు. ఏమైనా మనం కూడా పనిచేసిన వాళ్ళు కదా, ఆ కృతజ్ఞత ఉండద్దా? మీరు చెప్పింది కరెక్ట్. స్కూల్లో బ్లీచింగ్ పౌడర్ వేసిన విషయం చాలా తప్పు. స్టాండర్డ్ గా ఉన్న పౌడర్ ఎంత ఉంటుంది? అరే ఏంటి కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు? క్లాసులకు వెళ్ళరా అంటే? టైం 10 అయింది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి గంట కొట్టండి. గంట కొట్టినా తప్పు, కొట్టకపోయినా తప్పే. ఏం చెప్పారు టీచర్? ఏంటమ్మా అన్నావు? ఇటు చూడండి సార్,
మేం చేసే పనికి సక్కని జీతం రావట్లేదు. ఇప్పుడు ఆ ప్యూన్ పని కూడా మేం చేయాలా? అరే రే వద్దయ్యా, ఎప్పుడు చూడు జీతం అంటూ. జీతం తీసుకోగానే స్కూల్ వైపు ఎవరూ రావటం లేదు. ఒక్కళ్ళు కూడా సరిగా పని చేయకుండా. అసలు ఈయన బాధ ఏంటి? తిన్నారా? తింటాం అయిపోయిందా లేదని అడుగుతున్నాను. ఎప్పుడు చూడు తింటూనే ఉంటూ. ఏంటి సార్ నమ్మకం చూస్తున్నారు? పని చూడాలి సార్, మీరు ఆఫీస్కి రండి. వెళ్ళండి. వీరెందుకు ఎప్పుడు మనల్ని తిడుతూనే ఉంటారు? బాలేమో టైంకి వస్తారు, ఖచ్చితంగా బెల్ కూడా కొడతారు. ఎవ్వరూ వెళ్ళకండి. నా పని చూసారా? స్కూల్ హెడ్ మాస్టర్ ని ప్యూన్ పని కూడా చేయాలి. రే క్లాస్కి వెళ్ళండి రా. హే తొందరగా వెళ్ళండి. వచ్చావా? చాలా సంతోషం. అలసిపోయి ఉంటావు, మంచిని తాగు. ఏంట్రా క్లాస్కి వెళ్ళకుండా బయట నుంచి అందరూ వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి షేడన్గా ఇటువైపు? ఏం చేస్తున్నారు అక్కడ? ఏపా ఇలా రా. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? నేను 10 సంవత్సరాల 4 నెలల 21 రోజుల నుంచి పనిచేస్తున్నాను. నేను జాయిన్ అయిన టైం కూడా చెప్పాలి. అదంతా కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకో. ఏ బాబు, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా 10 నిమిషాలు ముందుగా వచ్చావా? జ్ఞాపకం తెచ్చుకో. నేను తొందరగా రాకపోయినా లేటుగా రాలేదు కదా, అది చాలదా మీకు? చాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చా, ఈడికి పనిచ్చారు చూడు, వాళ్ళని అనాలి. సైలెన్స్. కుమార్, కాస్త గట్టిగా చదవమంటే వీడు అస్సలు అలా చేయడు. ఏంటక్కడ అసలు సౌండే లేదు. కుమార్, కాపీ వర్క్ అయిపోయిందంటే తర్వాత వర్క్ బుక్ ఫినిష్ చేయి. అన్ని చదివేశావా? హోంవర్క్ ఫినిష్ కాకుండా ఈరోజు మీరిద్దరు అసలు పడుకోకూడదు. కుమార్, పాప పడుకోకుండా చూసుకో. ఆహా, ఇది బాగుంది. బుక్స్ చూడగానే వీళ్ళకి అమాంతం నిద్ర వచ్చేస్తుంది. అదెలా వస్తుందో అసలు కనిపెట్టాలి. అయినా రాకుండా ఎలా ఉంటుందిలే, అంత తండ్రి పోలిక కదా. తండ్రేమో తిరుగుతూ ఉంటారు, పిల్లలు నిద్రపోతుంటారు. కుమార్, పైకిలే. వారం నుంచి ఈయన ఇదే పని చేస్తున్నారు. ఉదయం వెళ్తే ఆన్ టైంలోనే వస్తున్నారు. ఊరంతా తిరిగేసొస్తారు. అసలు భార్య పిల్లలు ఒంటరిగా ఉన్నారన్న ఆలోచన లేదు. అది సరే, అర్జెంటుగా పిలిస్తే అస్సలు కలవదు. లైన్ కలిసినా కూడా తీస్తారా? ఎప్పుడు ఇంతే కదా. నువ్వేంటి ఇక్కడ ఈ సమయంలో? ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ కాకపోతే పక్కింటి వెళ్ళి పనుకుంటావే ఏంటే? ఓ, అయితే అన్నిటికీ సమాధానం ఉంది. ఛే, ఎందుకు సుమా అలా మాట్లాడుతున్నావు? నేను చూసినప్పుడు నువ్వు బాగా నిద్రపోతున్నావు, అందుకనే నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. ఓ సంతోషం. ఇప్పుడంతా అర్ధరాత్రులు రావడమే మొదలైపోయింది. నాకేం తెలియదని మాత్రం మీరు అనుకోకండి, సరేనా? నువ్వేం అర్థం చేసుకున్నావో. నేను ముందల స్నానం చేయాలి, టవల్ తీసిపెట్టు. మోహన్ చూడు. అయ్యో, చాలే. పిల్లలు భోంచేశారుగా? ఏంటి సుమా ఇదంతా? నేనేదో కొంచెం లేటుగా వచ్చినందువలన. అది సరే, నువ్వు కూడా ఇంకా తినలేదా? సాంబార్ చాలా సూపర్గా ఉంది. అది సాంబార్ కాదు, రసం. మంచి రసం, సాంబార్ లాగే ఉంది రుచి. నీకు చాలా
నా మీద కోపంతో తినకుండా వెళ్తే? ఓ ఆల్రెడీ తినేసి ఉంటుంది, రెండోసారి తింటే ఎందుకు ఎక్కుద్ది? ఏ దివిలో విరిసిన పారిజాతము. ఇదేంటి ఇలా పడుకుంది? కాళ్ళు కొంచెం పక్కకు పెట్టుకోనానా? ఏయ్ ఏంటి ఇది? ఏంటి సుమా, ఎందుకని ఇప్పుడు ఏడుస్తున్నావా? నన్ను తాకకండి. మీ మనసులో మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏంటి ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు? ఇదేంటిది? నువ్వు లేదు, నేను చెప్తాను. నేనేం వినాలనుకోవట్లేదు. వినకపోతే సరే, వచ్చి చూడు, నీకే అర్థమవుతుంది ఎందుకు లేటుకు వచ్చాను. జీవితంలో కలల మట్టికుంటే చాలదే, అది నిజం చేయటానికి ప్రయత్నం ఉండాలి కదా. ఇక్కడ చూడు, నువ్వు ఎప్పుడూ అద్దింట్లో ఉండే ప్రాబ్లం గురించి చెప్తావు కదా, మనకి ఒక సొంతంగా ఇల్లు కావాలి కదే. నేను చెప్పేది వింటున్నావా? ఈ కాలంలో ఒక ఇల్లు కట్టాలంటే 100 సార్లు ఆలోచించాలే. మన ఇంటికి నేను తప్పితే ఇంకెవరు సుమా కష్టపడతారు? నువ్వు ముందర లేచి ఇదంతా చూసి తర్వాత చెప్పు. ఇటు చూడు, మంచి మంచి ఇళ్ల ప్లాన్లే ఇవి. నేను సమయం చూసుకోకుండా పరిగెత్తేది దీనికోసమే. ఇదంతా ఎందుకండి? సొంతలు కావాలని మారం చేస్తున్నానా? ఇదంతా వద్దండి, మీరు ఇలా కష్టపడకండి. అదంతా పర్వాలేదులే. నీకు ముందు ఇందులో ఏ ప్లాన్ నచ్చిందో చెప్పు. 2-3 ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్స్ అన్ని ఇక్కడే ఉండని. రండి, మీరు వెళ్ళి పడుకోండి. ఆరు గంటలని చెప్తే 6 గంటలే. కరెంట్ కట్ చేసే పనులు మాత్రం కరెక్ట్ గా ఉన్నారు. కరెంట్ అవసరం పడేది ఇలాంటి టైంలోనే కదా, కానీ అది ఉండదు. ఆయన కూడా వచ్చే బిల్ ఏమైనా తగ్గుతుందా? ఇదంతా అనుభవించాల్సిందే. ఇక్కడున్న రోకలి బండి ఏమైంది? కుమార్, ఏం చేస్తున్నావురా? నేను 6 ప్యాక్ రప్పిస్తున్నానమ్మా. అలాగా, అయితే వచ్చి ఈ రాయి ఎత్తు చూద్దాం. 6 ప్యాక్ కాదు, ఫుల్ ప్యాక్ వస్తుంది. అదటివ్వు. నీకు ఆడుకోవడానికి వేరేం దొరకలేదా? ఇలాంటి టైంలో ఏంటి తెలియట్లేదమ్మా. అమ్మా, ఇదిగో నాన్నున్నారు. నీ బాబుని ఎప్పుడు నువ్వు చూడలేదు కదా, నువ్వు వెళ్ళి పడుతూ గొప్ప. నువ్వు వద్దంటే నేను పోరా, పోవే. పళ్ళు తోమకుండా స్నానం చేయకుండా ఆడుకుంటున్నారు. వెళ్ళి స్నానం చేయండి. బాలన్నా, అక్కని చేపలు కావాలని అడగండి. చేపలు కావాలి. ఏం చేపలు ఉన్నాయి? 4 చేపలున్నాయి. రేటేంటి? 350. ఓ, 350 రూపాయలా? వేరేమున్నాయి? బొచ్చలున్నాయి, 250. వేరే వన్నమట్టలు 50 రూపాయలు. ఇంకేం లేవా? అంతకు మించి తారాసే ఉంది, అది నేను ఇవ్వను. నా సమయం వృధా చేయకండి. ఏంటి ఓయ్, 4 చేపలు వనమట్టలు. ఏమండి, ఆ చేపల అమ్మాయి వాడే కదా వచ్చాడు. అతను వెళ్ళిపోయాడా? చేపలాడు అమ్మడంట. అయ్యో, ఈ రోజు రసం మాత్రమే పెట్టాలి. పిల్లలు, బండొచ్చేసింది, త్వరగా రండి. అమ్మా, అమ్మా, నా పెన్సిల్ కనపట్లేదు. ఎరా, రోజు ఏదో పడేసి వస్తున్నావు, ఒక్కటేనే జాగ్రత్తగా ఉంచుకోవాలి కదరా. అయితే చెవులో ఉన్నదేంటి, అది వాళ్ళకి ఇచ్చేయండి. నీదేనా? ఇలా చూడండి, ఈ రోజైనా అంగటి నుంచి మిక్సీ తీసుకొచ్చేయాలి. చట్నీ రుబ్బడానికి కష్టంగా ఉంది. అవును, ఇది మధ్యాహ్నం తినే టైం కదా, ఈ టైంలో టీ తాగుతున్నారేంటి? ఏం మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం నేను తినాలంటే నేను ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్లాల్సింది ఉంటుంది. అలా అయితే 1.5 కిలోమీటర్ దూరం అన్నం నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా. అందువల్ల నేను టీయే తాగుతున్నాను. ఇక్కడ చూడు బాయ్, సోంబేరి కొండను మోస్తాడు, అదే సమయంలో కష్టపడేవాడు ఏనుగుని మోస్తాడు. విజయన్న, కష్టపడేవాళ్ళు ఒక ఏనుకనే మేపుతారు కదా, సోంబేరి ఒక పర్వతాన్నే భరిస్తాడు. అప్పుడు ఎవరికి ఎక్కువ బలం? ఖాళీగా కూర్చొని సొల్లు కబుర్లు మాట్లాడు, చక్కగా ఏ పనికి వెళ్ళవే. ఎందుకు ఇలా కష్టపడి అందరూ పనికి వెళ్తున్నారు? పొద్దున లేసి స్నానం చేసి సామ్ మొక్కేసి పనికి వెళ్లాల్సిన వాళ్ళని చూస్తేనే నాకు అవదుపా, నాకు తల తిరిగిపోతుంది. అందరు ఇలా ఖాళీగా ఉంటే సరిపోతుందా? ఆకలికి తినాలి కదా. ఆలోచించాలయ్యా. దేన్ని? ఆలోచన చేయడానికి ఎన్నో విషయాలుంది. దేని గురించి? అవును, చాలా ఉంది. అది వాడికి చాలా నచ్చింది. నేను ఏదో కష్టం చేసి బియ్యం కొనుక్కుంటూ ఉన్నాను. నేను తినే బియ్యంలో మీరు మట్టి వేయకండి. అవునవును,
₹1 బియ్యమే కదా, కాస్ట్లీదేమన్నా వస్తుందా ఏంటి? ఓహో, మీతో ఇలా మాట్లాడుతుంటే నా చేపలు చెడిపోతాయి. అసరపో, నువ్వు వెళ్ళురా. ఇతను మన పనిని పాడు చేసేలా ఉన్నాడు. అకౌంట్లో రాసుకో. రమేష్, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆవులాగా పనిచేసే నువ్వు బతుకుతున్నావు, ఒక పనికి ప్రయోజనం లేని మేము బతుకుతున్నాం. అప్పుడు ఎవరు బుద్ధి? మీరే తెలివైన వారు. అది తెలిస్తే సార్. ఒక్క విషయం ఏంటి? రేపు ఇక్కడికి వచ్చేటప్పుడు కొట్లో అకౌంట్ చాలా ఎక్కువైంది. మీరు టీకి డబ్బులు ఇచ్చిన తర్వాత టీ ఇస్తాను. ఇదే వీడు సమస్య. ఏదైనా ఒక మంచి విషయం చెప్తే వెంటనే అకౌంట్ సెటిల్ చేయమంటాడు. క్రాక్ నా వాడు వీడు. ఏమున్నా ఈ బుర్ర లేని వాడి దగ్గర చెప్పి ఏం ప్రయోజనం? ఈ బుర్ర, ఆలోచన, టాలెంట్ ఉన్నవాడు ఎవరైనా పనికెళ్ళి మీరు చూసారా? ఇప్పుడు ఈ వ్యోమగామిలో తెలివైన వాళ్ళు, దేవతలు, ఇంకా ఎవరు ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేవలం ఒక వార్డు మెంబరు, వాళ్ళు ఎవరైనా పనికి వెళ్తున్నారా? ఎందుకు వాళ్ళు పనికి వెళ్ళట్లేదు? వాళ్ళ దగ్గర బుర్రని ఉపయోగించి ఆలోచించే టాలెంట్ ఉంది. మనం ఎప్పుడు తెలివైన వాళ్ళ దోవనియే ఫాలో చేయాలి. ఏ పనికి వెళ్ళకూడదు. అంతలో అయిద్దా ఏంటి? సైత్ అలీ బాయ్, ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇదిగో బాయే. అయ్యో, నేను ఇక్కడే ఉన్నానయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఇక్కడే ఉన్నాను. ముందు ఆ పాట కొంచెం ఆపుతారా? అప్పుడే పిలిస్తే వినపడేది. అవును, మీరు ఈ పాట తప్ప ఇంకే పాట వినరా? ఎప్పుడు చూసినా ఇదే పాట వింటున్నారు. కాసాడబ్బా, ఆ పార్టీ నాకు నచ్చింది నేను అడుగుతున్నాను. ఒక నిమిషం, మీ మిక్సీ రెడీ చేశాను, ఇదిగో తీసుకెళ్ళి. ఇవ్వండి మెల్లగా. ఉండు, ఇదిగో ఇది కూడా అలాగే తీసుకెళ్ళు. ఇదేంటి? అది కూడా మిక్సీ డబ్బే. ఇవన్నీ లేకుండా కూడా మిక్సీ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోసారి రిపేర్ ఇస్తే ఈ వస్తువులు ఉపయోగించుకోవచ్చు. ఏమిటి ఇంత తొందరగా వచ్చావు? నేను ఒకసారి చూడాలని చాలా ఆశగా ఉంది. ఏం చెప్పను? 3 గంటలకు భోజనం తీసుకొస్తావా? ఇందుకు జమీర్ పెళ్లికి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్పి వెళ్ళిన మనిషే కదా మీరు. అదే, ఆ విషయం నేను మర్చిపోయాను. మన పిల్లల పెళ్లికి రావడానికి వాళ్ళు మర్చిపోలేదే. చాలా సేపు మీకోసం వెయిట్ చేసి నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి తీసుకొచ్చిందే బిర్యానీ, మీరు తినండి. ఉదయం కట్టి పెట్టిన తీసుకొస్తావా? అసహ్యంగా లేదు? నేనేం అడిగి తీసుకురాలేదు, వాళ్లే ఇచ్చారు. ఏదో ఒకటి, బిర్యానీ కదా. అవును, మనకి బ్యాంక్ నుంచి లెటర్ వచ్చిందా? వాళ్ళకి ఇది తప్ప ఇంకా వేరే పనే ఉంటుంది. మీకంతా తమాషాగా ఉంటుంది. నా కడుపు మండిపోతుంది. నీకుండే మంట తగ్గడానికి నా దగ్గర ఒక మందు ఉంది. మీరెప్పుడు ఈ పాట వింటూనే ఉండండి. రమేష్, ఒక టీ అయ్యి. సరే, నేను సైద్ అలీ బాయ్ని చూసొస్తా. అది ఈ బాలు విషయాన్ని చూసావా? ఒక టీ తాగడానికి కూడా వాడికి సమయం లేదు. బాగా ఊరు తిరుగుతున్నాడు. ఈ క్రాకర్స్ మధ్యలో కుక్క దొరికినట్టు ఏ పక్క వెళ్లాలో వాడికే తెలీదు. ఇది ఎంతో ఒక కష్టమైన జీవితం. మేధావులు ఎంతో మంది ఉన్న ఈ భూమి మీద డబ్బే ఎంతో ముఖ్యమన్న విషయం నువ్వు తెలుసు. అది సర్లే. రేయ్, ఎవరికి అర్థం కాని నీ పాట మాట ఆపేసేయి. ఇక్కడ గేట్ దగ్గర ఉన్న సింహం లాగా మీ ఇద్దరిని ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోమని నేను ఎందుకన్నాను తెలుసా? ఎందుకంట? ఇంకెక్కడికో వెళ్లి కూర్చోకూడదనిరా. మీ ఇద్దరు వల్ల 10 పైసలకు కూడా లాభం లేదు. అస్సలు లేదు. మీరు ఇక్కడికి రావడం ఉపయోగం లేదురా. నువ్వు నీ పాటను. నువ్వు అది చూడొద్దు. పనిచేస్తున్నాడన్న అహంకారమే అది. మనకు బుద్ధి లేదంటే మనం ఏం చేయగలము? రమేష్, ఒక టీ ఇవ్వు. ఇదిగో చూడు, ఇప్పటికే నువ్వు 350 రూపాయలు ఇవ్వాలి. 150 రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి కదా. అదెప్పుడు? నిన్న 1 కిలో నెత్తలి చేపలు కొన్నావు కదా. కిలో మెత్తళ్ళు 500 రూపాయలు. 500 దొరికిందే అదృష్టం. ఇలా రావయ్. ఒక సినిమా రిలీజ్ అయింది కదా, నెత్తిలి ఒక చిన్న చేప కాదని. అయితే దాని తర్వాత నెత్తిలికి ఎంతో డిమాండ్. ఇప్పుడు సినిమా వాళ్ళు తినేదంతా నెత్తిలి చేపలే. నువ్వు ముందు వెళ్ళి ఒక టీ. మనం వినబోతున్న తర్వాత పాట మెత్తళ్ళు చిన్న చేపలు కావు. ఈ చిత్రంలో ఈ పాట రాసిన వారు అను జయశంకర్ జోర్. ఆలోగా రేడియోలో రాకపోతే ఎలా? తీసుకురా త్వరగా. నాకు కాదా? నాకు మిక్సీ రిపేర్ చేసే పని ఒక్కటే కదా. బాయ్, అలా అనకండి, అది తీసుకోలేకపోతే ప్రాబ్లం. రోలు రోగలని చెప్పు నీ పెళ్ళంతో. దానిలో అంతా ఈ కాలం పిల్లలు చేస్తారేంటి? మీరు అది ఇవ్వండి. స్కూల్ అయిపోయినా గానీ నువ్వు లేటుగా ఇంటికి వెళ్తావని నేను నా పెళ్ళాం దగ్గర ఇచ్చాను. ఓహో, అది మంచి విషయమే కదా. సైద్ అలీ బాయ్, మన గుడి వెనకాల ఉన్న స్థలం ఒక 8 సెంట్లు కొన్నాం కదా, అందులో ఒక ఇల్లు కడదామనే ప్లాన్ ఇది. మీరు దీన్ని కొంచెం చూసి చెప్పండి. ఇది ఇంటి ప్లానా? ఇంటి ప్లానే. ఏమిటి 8 సెంట్ల స్థలానికి ఇంటి ప్లాను 5? ఏదో ఒకటి కడితే చాలుగా. ఇది నాకు చూపిస్తావేంటి? నాకు తెలియదా ఏంటి? నువ్వు ఒకటి చెయ్యి. ఈ 8 సెంట్లో ఇల్లు ఒకటి కట్టి మిక్సీ ఫ్యాన్ రిపేర్ చేసి నా దగ్గరికి తీసుకురా, నేను సర్వీస్ ఇస్తాను. తర్వాత ఒక విషయం ఉంది, దీనికి తగినట్టుగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు?
ఏంటి విషయం? ప్రహ్లాదన్ సార్ సార్ లోపలే ఉన్నారు. మీరు విషయం చెప్పండి, నన్ను టెన్షన్ పెట్టకండి. ప్లాన్ గురించి మాట్లాడాలి. ఇల్లా కొట్టా? ఇంటి ప్లానే. మీ నాన్న లేరా? పిలవండి. ఇల్లు కట్టాలనుకునేది టౌన్ లోనా? స్క్వేర్ ఫీట్ ఎంత చెప్పండి త్వరగా. బాబు, నేను ఒక స్కూల్లో ప్యూన్ని. నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీ నాన్నగారిని వెళ్ళి పిలువమ్మా. ఊరికే టైం వేస్ట్ చేయక. ఇలా చూడండి, మీరు కలవాలని వచ్చిన సార్ని నేనే. ప్రహ్లాదు? అవును. ఈ టెన్షన్ ఫ్రీ కన్స్ట్రక్షన్ ప్రహ్లాదేనా? అలాగైతే మీరు కొంచెం టెన్షన్ పడకుండా అడిగితేనే కదా వచ్చిన వాళ్ళు ఏదైనా చెప్తారు మీకు. నాకు ఇటువంటి ప్లాన్ ఒకటి చేసి ఇవ్వండి చూద్దాం. ఓ, వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత అందంగా ఒక ప్లాన్ ని గీసి తీసుకొచ్చి ఇంకో ప్లాన్ కావాలని అడుగుతున్న మొదటి వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను. ఇంతకు ముందు ఎవరికైనా ప్లాన్ ని గీసి ఇచ్చారా? ఇదంతా మాకు అవసరం కదా. పేరేమన్నారు? ఓ, బాలన్ కదా. మీరు ప్యూన్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంజనీర్ అయి ఉండేవారు. ఇంజనీరింగ్ అంటే మీకు ఇష్టమేనా? డాక్టర్ అవుదాం అనుకున్నాను. డాక్టర్ లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నారు. రెండిట్లకి ఎంట్రన్స్ ఉంది కదా, అందుకే వెళ్ళలేదు. ఇందులో కొన్ని వేరియేషన్స్ చేయాల్సి ఉంటుంది. వాటిని నేను సరి చేసిస్తాను. చిన్న చిన్న చేంజెస్, రూపను మార్చి కాంక్రీట్ గా చేసేసాను. వద్దు, రేకులు చాలు. ఇదంతా మనం భరించలేం. అదంతా నేను చూసుకుంటాను. ఇలా చూడండి, ఒక సింపుల్ గా నేను ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాను. రేకులలో కూడా కాపురం చేస్తున్నారుగా. ఇలా చూడండి, ఖర్చును బట్టి చూస్తే కాంక్రీట్ అంత రేటుకి చెట్టు రాదు. అలాగా? అవును. థ్యాంక్ యూ. అది కావాలంటే మనం కాంక్రీట్ పైన పెట్టుకోవచ్చు కదా. కాంక్రీట్ వేసి రేకులు వేయమంటావా? కాంక్రీట్ వేయడానికి డబ్బులు లేకే కదా రేకులు వేసేది. వీరు చెప్తున్నట్టు అలాగే చేసేయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఏం బాగుంది? ఆల్బర్ట్ అన్నయ్య ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అవుతుంది? దానికి ఇప్పుడే కదా వారు కప్పు మార్చారు. చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదా. అది అందాని కోసం కాదు, లీకేజీ కోసం ఏంటది. పూరి కప్పు అయితే అప్పుడప్పుడు మనం దాన్ని మారుస్తూ ఉండాలి. అదే కాంక్రీట్ ఇల్లు అనుకో, జీవితాంతం అలాగే ఉంటుంది. మీరు 2 బెడ్రూమ్లే కదా అడిగారు? అవును. కానీ ఈ ప్లాన్ లో మనకి 4 బెడ్రూమ్లు ఉంటాయి. 3 రూములు కింద, 1 రూమ్ ఏమో పైన. అవును, ఈ ప్లాన్లన్నీ మనం గీసేటట్టేగా. ఏం కావాలన్నా గీసుకోవచ్చుగా. కానీ ఇదంతా మన బడ్జెట్ ఉండాలి కదా. అదంతా ఖచ్చితంగా ఆపేద్దాం. నిజంగానే 4 బెడ్రూమ్లు కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందేంటే? ఏమీ తెలియదు కూడా మాట్లాడు. ఈ వెంటిలేషన్ లో అది కూడా క్రాస్ వెంటిలేషన్ గా ఉంటుంది. కిచెన్ ఇక్కడ ఉందంటే బాత్రూమ్ ఇక్కడ ఉండదు. చూసారా, డోర్ కూడా ఇక్కడ మార్చాలి. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ అంతా వేస్టే. ఇది మొత్తంగానే నష్టమే అనుకుంటా. అపశకరం మాట్లాడకండి. ఇక మిగిలింది బాత్రూమ్. అది అటాచ్డ్ గా ఉండాలి. రేపు వయసు పైపడ్డం గురించి ఈ రోజే ఆలోచించుకోవాలి కదా. ఒకటేమో లోపల, ఇంకోటి కామన్ గా బయట, ఇంకొకటి పైన కూడా. అప్పుడు ఇల్లు మొత్తం బాత్రూమ్ లేనా? ఏమండి, ప్లాన్ మీకు నచ్చిందా? ప్లాన్ అంతా బాగానే ఉంది. ఏమండి, ఇదే చాలు. ఈ ప్లాన్ చాలా బాగుంది. మనకిది సరిపోతుందండి. ఇదంతా మన బడ్జెట్ లో రాసుమా? నేనంతా తక్కువ బడ్జెట్ లోనే చేస్తున్నాను. మొత్తం అంతా కలిపితే 10 కదా అవుతుంది. 10 అంటే 10 లక్షలా? అవును, 10 లక్షలే. ఇదిగోండి ఎస్టిమేట్ చూడండి. ఇదిగో చూడు, ఇక్కడ 12 లక్షలు అయింది కదా. కానీ 10లో అయిపోతుంది. ఎస్టిమేట్ని బట్టి అంత అమౌంట్ ని బ్యాంక్ లో లోన్ గా తీసుకోవాలి. 10 లక్షల్లో పూర్తి చేసి మిగిలిన 2 లక్షల్ని ఫిక్స్డ్ అకౌంట్ లో ఒక అకౌంట్ లో వేస్తే అందులో వచ్చే వడ్డీతో లోన్ పూర్తి అవుతుంది. ఎలా ఉంది ఐడియా? ఇది చాలా మందికి తెలియదు. సరే, అలాగైతే మనం ఒక 12 లక్షల లోన్ తీసుకుందాం. 6 లక్షల రూపాయలతో పని ఫినిష్ చేసి మిగతా 6 లక్షలు బ్యాంక్ లో వేసుకోవచ్చుగా. ఏమంటారు? మాక్సిమం నేను మిగల్చడానికే ప్రయత్నిస్తాను. ఆల్రెడీ ఒకరికి 12 లక్షలు చెప్పి 7 లక్షల్లోనే ఇల్లు పూర్తి చేసి ఇచ్చాను. అలాగా? అలాగైతే మనం అదే చేద్దాం. ఏంటి సుమా? ఓకే. థ్యాంక్ యూ. ఇదిగోండి. ఎంత ఖర్చు తగ్గించి ఇస్తామన్నా కూడా నేను వెంటనే ఉంటాను. లేకపోతే చేయి దాటిపోతుంది. ఈ ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అంటే అంతా ఒకటే. అది మనం అనుకున్నట్టుగా ఏమీ జరగదు. దానికంతా ఒక టైం ఉంది. కానీ చేతులు 5 రూపాయలు లేకున్నా కూడా జరిగేదైతే జరిగిపోతుంది. మీ నాన్న నీకు సహాయం చేయరా? నేను ఇక్కడ స్థలం కొనదే ఆయనకి నచ్చలేదు. అదిగాక ఇల్లు కట్టాలంటే ఆయన ఎందుకు ఇస్తాడు డబ్బు? ఇందులో ఏ విషయం లేదు బాలా. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. ఎవరు నువ్వు? మిగిలిన దేవుడు చూసుకుంటాడు. అవును, అంతా మంచిగానే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా దిగు, అదే సరి అయిన దారి. 5 ఆడపిల్లల్ని కన్నారని అంతా అంటున్నారు. నేను అదృష్టం లేనివాడిని. 5 పెళ్లి చేశాను, అప్పే లేకుండా. అప్పుడు వాళ్లే చెప్పారు నేను ఒక మగాణ్ణి అని. 6వ సంతానంగా కొడుకు బషీర్, ఆఖరి సంతానం మగపిల్లవాడు తప్పించుకున్నాడు అని అన్నారు. ఎక్కడ? అతని వల్ల కష్టపడతానని తెలిసే ఉన్నదంతా తాకట్టు పెట్టి వాడిని గల్పుకు పంపించాను. ఇదే జీవితం అంటే.
వాడు అక్కడే పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నాడు. నేను ఈమె అంగడి పెట్టుకుని ఏదో బతుకుతున్నాం. ఉండి ప్రయోజనం లేదు. అనుభవించాలంటే అదృష్టం ఉండాలి. టైం సరిగ్గా ఉంటే అంతా బాగానే నడుస్తుంది. అదే చెప్పాను. నువ్వు వెళ్ళి నాన్నగారికి విషయం చెప్పు. వెళ్ళి ఒకసారి చూడు. కరెక్టేగా. సరే అయితే నేను అక్కడికి వెళ్తున్నాను. అప్పుడు సరే. బాలు 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 ఆగు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి విషయం? నేను ఈ పక్క ఇల్లే కదా. అవును. అందువల్ల నాకేదైనా తప్పుగా తెలిస్తే నీకు ఎత్తి చెప్పాల్సిన బాధ్యత నాది. అందువల్లే అడుగుతున్నాను. అడగండి. నిన్ను గురించి అవాంఛితగా కొన్ని విషయాలు వినపడ్డాను. ఏంటది? అసలు ఇది ఏంటంటే నువ్వు స్కూల్ పనులంతా అయిన తర్వాత ఇంకా వేరేదో జాగాకు పనికెళ్తున్నావంటనే, అది నిజమా? అందులో ప్రాబ్లం ఏంటి? దాంట్లో ఏం సమస్యనా? అందుకు నువ్వు ఇంత చెడిపోతున్నావా? నువ్వు ఎందుకు ఇలా ఆవులాగా కష్టపడుతున్నావు? ఆ సమయాల్లో నువ్వు కొంచెం ఆలోచించవచ్చు కదా. ఎన్నో విషయాలు ఉంది కదా మన ప్రపంచంలో. దేని గురించి ఆలోచించాను? ఎన్నో విషయాలు ఉంది కదా, ఆలోచించాను. షుకోరి, నువ్వు ఆలోచించినట్లే నేను ఆలోచించాను. మా ఇంట్లో ఫుడ్ ఉండదు. అదే విధంగా మీ ఆవిడ నీ గురించి ఆలోచించింది అనుకో, నీకు ఫుడ్ ఉండదు. ఒక కుటుంబంలో ఒకళ్ళు ఆలోచించుకుంటే చాలుగా. అది చాలు కదా. అదే కదా. అది సరిలే. ఏవండి, ఏమైంది? మీరేం చేస్తున్నారు అక్కడ? వచ్చి పిండి కాస్త రుబ్బివ్వండి. లేదు, నేటికే కావాలనా ఏంటి? కావాలి. బాలు వెళ్ళిపోయాడా? వాడు చెప్పిందిలో కూడా ఒక విషయం ఉంది కదా, అది కూడా ఆలోచించాలి కదా మనం. ఈ రోజు నేను దాని గురించి ఆలోచిస్తాను. పిండి తర్వాత రుబ్బుతాంలే. సయ్యద్ అలీ, నువ్వా? ఏమిటి విశేషం? ఏమిటి ఉన్నట్టుండి? రా లోపలికి రా. ఉండనివ్వయ్యా, కొంచెం అవసరం. చాలా రోజులుగా నిన్ను చూద్దామని అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అతని పేరేంటంటే మన ఇంట్లో అద్దెకున్నాడే బాలు. అతన్ని నువ్వు చూడగానే నువ్వు ఒక విషయాన్ని గుర్తు చెయ్యి. 5-6 నెలల తర్వాత పిల్లలు ఊరు నుండి వస్తున్నారు. అంతకు ముందే ఇల్లు ఖాళీ చేయాలని అతనితో నువ్వు చెప్పు. అది పిల్లలు వస్తే ఉండటానికి ఉండే ఇల్లు. ఇంకా టైం ఉంది, అంత తొందర ఏమీ లేదు. నిదానంగా ఖాళీ చేయమను. అవును, నీ కొడుకు గురించి ఏమన్నా సమాచారం అందిందా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. అలాగైతే సరే, నేను వెళ్ళొస్తాను. సరేనా? సరే. ఇలా ఇంతసేపు ఆన్లోనే ఉంచితే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది చెప్తున్నాను. లేదు, నేను ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాను. మా నాన్నతో కూడా ఒక మాట చెప్పాలి. మరి చెప్పక? అలాగే ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా కావాలని అడుగుదాం అనుకుంటున్నా. అది కావాలా? ఇటువంటి సమయంలోనే మనకు సొంతోళ్ళు ఉన్నారని గుర్తొస్తుంది. ఇటువంటి సమయంలోనే సైదర్ అలీ గారు చెప్తున్నాడు. అది కాకుండా మన దగ్గర ఉన్న డబ్బుతోనే అంత సరిపోద్దంటావా? ఆయన్ని మనం అడుగుదాం, ఇస్తే ఇస్తాడు. డబ్బులకు కష్టమైతే ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. లేదు, ఖచ్చితంగా ఇల్లు కట్టాలిగా. రోజు రోజు మెటీరియల్ రేట్ పెరుగుతుంది. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఎందుకైనా మంచిది. నేను ఒకసారి నాన్న కలుస్తాను రేపు. నువ్వు పిల్లని తీసుకెళ్ళు. జాగ్రత్త. అమ్మ దగ్గరికి రామ్మా. నువ్వేంట్రా నిద్రపోకుండా మాతో తిరుగుతున్నావు? స్కూల్ లేదు రేపొద్దునా? హలో రవి, నువ్వు వచ్చేసావు ఊరి నుంచి. ఏం పనిరా ఇది? విషయాలేంటి? నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? నేనొచ్చి కొన్ని రోజులే అయింది. అలాగా? కలర్ చాలా తగ్గిపోయావురా. అందోళ్ళంతా ఏమీ లేదు అసలు. ఆరోగ్యం, నెమ్మది, అదే ముఖ్యమైంది. వచ్చేటప్పుడు ఎన్ని జబ్బులు తెలుసా? ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ అని అలానే ఎన్ని జబ్బులు ఉండే తెలుసా నాకు. ఇప్పుడు అసలు ఏమీ లేవు. అన్నిటిని పోగొట్టేశాను. అక్కడ అమెరికాలో మంచి పని వదిలేసి ఇక్కడ ట్రాక్టర్ తోలుతున్నావేంట్రా? కానీ వ్యవసాయం చేసి ఈ కాలంలో ఒక రైతు బిడ్డగా నువ్వే అది చెప్పు. 3 ఆవులుంటే చాలు, ఒక కుటుంబం నెమ్మదిగా బతకచ్చు. నువ్వు చెప్పు, వ్యవసాయం అంటే ఒక ప్రశాంతమైన బతుకుందా? ఏంటి కొంచెం నల్లబడతావు, పైన కూడా కొంచెం మట్టి పడిద్ది. అయితే మాత్రం ఏంటి, విషయం లేని భోజనం తినొచ్చు, మంచి హెల్త్ కూడా దొరుకుతుంది. రవి, నువ్వు మనిషే మారిపోయావురా. మీ నాన్నగారే అనుకున్నానులే. నువ్వు లోకం మొత్తం చుట్టొచ్చి భలే మనిషి దగ్గరకు వచ్చావులే. నీకెవరో దొరకలేదేంట్రా? అదే మీ నాన్నగారు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వేమనుకుంటున్నావు? సామాన్యమైన వ్యవసాయనా? ఆయన ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ. కష్టంగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చుగా. ఒడ్డు తీసే మిషన్ ఏర్పాటు చేసావా? అది నిన్న ఏర్పాటు చేశాను. మంచి పని చేసావు. ఇందులో కొన్ని వేసేయచ్చుగా. ఎందుకు ఇప్పుడు ఎండలో పనిచేస్తారు మీరు? నిన్నంతా ఒంట్లో బాగోలేదుగా? అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నువ్వేమీ అరవక్కర్లేదు. గంజి నీళ్ళు తీసుకురా కొంచెం. ఏంతో మాట్లాడలేం.
ఈ వయసు అయిపోయిన కాలంలో ఒక చేతికర్ర చేసే సాయం కూడా చెయ్యని పనికిమాలిన వాడిని నాకు కొడుకుగా ఇచ్చావు ఓ దేవుడా. ఎలా ఉన్నారు? 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే మీ నాన్న నీ గురించి చెప్పాడు. ఆ ఆయుష్ మొత్తం మీరే తీసుకోండి. మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలుసు. వ్యవసాయం అంతా బాగానే జరుగుతుందా? అది మంచిగా జరగకపోతే వ్యవసాయం చేస్తామా? మేం మట్టిలో దిగితేనే కదా మీరు అన్నం తినగలుగుతారు. భలే చెప్పారులే. మీరు ఈ పార పట్టుకోకుండా ఉండుంటే మంచి రైటర్ అయ్యేవాళ్ళు. పెన్ను పట్టుకునే అవసరం లేదు. పెన్ను పట్టుకున్న వాళ్ళందరూ బియ్యం కొనుక్కోడానికి డబ్బు లేక ఈ పార పట్టుకు తిరుగుతున్నారు. ఎంత కొవ్వుందో చూడు. నీ భార్యని పిల్లల్ని తీసుకురావచ్చు కదా? అవును, నాకున్న పనికి. అలా ఏమిటి పెద్ద పని? అలా బిజీగా ఉన్నవాడివి 2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సెంటుకి 1,00,000-1,50,000 ఖర్చు పెట్టి టౌన్లో స్థలం కొనడమే మూర్ఖత్వం. 8 సెంట్లకు పెట్టే డబ్బుతో ఇక్కడ 3 ఎకరాల పంట భూమి నిక్షేపంగా కొనుండొచ్చు. అదీగాక అప్పు చేసి ఇల్లు ఒకటి కట్టావు. ఇంకా ఎన్నాళ్ళు నాన్న ఆ అద్దె గుంపులోనే బతికేది పిల్లల్ని పెట్టుకుని? ఎవరైనా చెప్పారా? నీకు వచ్చే చాలా తక్కువ రాబడితో నీ కుటుంబాన్ని నువ్వు సవ్యంగా కాపాడుకోగలవా? అది అంత దూరంలో. అదీ కాకుండా కొత్తగా ఒక ఇల్లు. మరి ఈ ఇల్లు ఎవరికిరా? నేను నోరు తెరిస్తే మాటలు సరిగ్గా ఉండవు. మీరు కాసేపు మాట్లాడకండి. వాడు ఇప్పుడే కదా వచ్చాడు. హాలోగా మొదలెట్టారు. సరేలే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. అది నీ సొంత డబ్బులైతే మాత్రమే. అంతేకాకుండా నా దగ్గర డబ్బులు ఆశించేమీ చేయొద్దు. ఇంకొంచెం తినరా? చాలమ్మా. ఆయన కోపం అక్కసు నువ్విక్కడ లేవన్న బాధేరా? అవునవును. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా. ఏది ఏమైనా ఆయన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. ఆశీర్వాదం ఉంటే ఇల్లు కట్టచ్చమ్మా. ఇలా చూడు, ఇదే నీలో నాకు నచ్చంది. మేమేం చెప్పినా అడ్డదిడ్డంగా వాదిస్తావు. ఏ రోజైనా నువ్వు మాకు సాయపడ్డావా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగానే నచ్చిన అమ్మాయిని చేసుకుని అని చక్కా వెళ్ళిపోయావు. ఓ, ఎప్పుడొచ్చినా ఇలాంటిది ఏదో చెప్తుంటా. ఏమిట్రా అన్నావు? ఏమీ లేదులే. ఇలా చూడ్రా, ఇల్లు కట్టేందుకు డబ్బు రెడీ చేసావా? కొంచెం డబ్బు నా దగ్గర ఉంది. తర్వాత దాని నగలున్నాయిగా. సరిపోకపోతే ఏం చేయాలో తెలియట్లా. అయితే ఓ పని చెయ్యి. ముందు నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మిగతా డబ్బు ఆయన ఇస్తాడా? కొట్టానంటే చూడు. లేకపోతే చెప్పిన మాట వినడు. నాన్న వచ్చేసారు. నాన్నమ్మ ఏదైనా చేసి పంపించారా? నేను టూర్ వెళ్ళింది తాత దగ్గర చెప్పేవా? లేకపోతే ముందు వెళ్ళంగానే అదే చెప్పా. అప్పుడు తాత లోపలికి వెళ్ళి కబోర్డు తీసి 5,000 రూపాయలు చేతిలో పెట్టుకుని, ఇదిగోరా ఇది తీసుకెళ్లి కుమారుకి ఇవ్వరా అని చెప్పాడు. ఆ డబ్బులు ఇవ్వనా? ఎందుకలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటే, ఆడి టూర్ విషయం చెప్పడానికి వెళ్ళాను. ఒక అవసరం కోసం బాబు దగ్గరికి వెళితే మా బాబు లాంటి పిసినారోడు ఎవడూ లేడే. వ్యవసాయం చేయాలి, తోటని చూసుకోవాలి, పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అలాంటి 1000 ప్రశ్నలు మనకి తిరిగి వేస్తాడు. దాని తర్వాత మనం మాట్లాడం కదా. మొదలు పెట్టేశారు. ఎప్పుడు వెళ్ళొచ్చినా ఇలాగే అంటున్నారు. చెప్పకపోతే మరి. ఒకే ఒక కొడుకు, కానీ నాకంటే ఆయనకి మట్టే ఇష్టం. వ్యవసాయం అవార్డు తీసుకుని ఆ మట్టిని పట్టుకునే ఉండని. దీనికి అంత సపోర్ట్ నా తల్లి. ఆ ఆశీర్వాదం ఇస్తారంట. దాన్ని పెట్టి ఇల్లు కట్టగలమా? ఏమండి, ఇది చూసారా? ఏంటది? అమ్మ గాజులు. ఓ, మమ్మ ఏదో దీంట్లో పెట్టానని చెప్పింది. ముందు ఇది బంగారమా చూడవే. కాస్త ఊరుకుంటారా? ఇదిగో తీసుకో. వెండి తల, వెండి చెయ్యి, వెండి కంఠం, వెండి కన్ను, వెండి మనిషి. కాళ్ళు చేతులు పనిచేయకుండా పోవటం, కన్ను ముక్కు చెవి, వెండి పళ్ళు, మీరు కోరుకున్నవన్నీ. కుటుంబంలో గొడవ, సమస్య, మరణం అన్నిటినీ దాటుకొని జీవితంలో ముందుకెళ్తారు. వెండి కాళ్ళు, వెండి చేతులు. నీకేమైనా కావాలా నాయనా? అవును, మీ దగ్గర వెండి బటక్స్ ఉందా? ఏంటి వెండి బటక్స్? ఎందుకంటే అసలు వీడికి పైల్స్ ఉంది. ఉంటే వాడికి ఒకటి ఇచ్చేయండి. నా దగ్గర అలాంటివి లేవు. కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. రేయ్, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొస్తారా? ఒకటి బటక్స్ అన్నాడే, అవి ఎక్కడ దొరుకుతాయబ్బా? వెండి అంట, అది మన దగ్గర. రామకృష్ణ, అంగడి కొంచెం చూసుకో, మసీద్కి వెళ్ళి వస్తా. బాయ్. బాలా, నువ్వు ఊరికి వెళ్తానని వెళ్ళాను. వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చాను. అదంతా కుదరదులే బాయ్. ఒకేసారి ఇయ్యాలని నిర్ణయించుకుంటే ఎట్లా? నువ్వు ఒక పని చెయ్యి, ఇంటి పని ప్రారంభించు. అంతా మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, అక్కడ ఇక్కడ అప్పు తీసుకునే బదులు లోన్ తీసుకుంటే ఎలా ఉంటది? లోనా? ఏమైంది? లోన్ అంతా నీకు సులభంగానే వస్తుంది, కానీ అది ఇబ్బంది. తరువాత నీ 2 కాగితాలన్నీ ఇచ్చావనుకో, అది పెద్ద సమస్య అయిపోతుంది. నా విషయం నీకు తెలుసు కదా.
నేను బ్యాంకు నుంచి లోన్ తీసుకొని నేను చివరి కట్టలేక వడ్డీ మీద వడ్డీ వేసి నోటీసులు వస్తూనే ఉన్నాయి. నేను ఎలాగైనా చివరగా కట్టేస్తాను. అందువల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ తర్వాత కరెక్ట్ గా ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి కదా. లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. దాని గురించి చెప్తూ ఉంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మీ ఇంటి యజమాని చూశాను. వాళ్ళ పిల్లలందరూ ఊరు నుంచి వస్తున్నారంట. అందుకని ఇల్లు ఖాళీ చేసి ఇవ్వాలంట. తర్వాత దానికి 5-6 నెలలు టైం ఉంది. అతను బాడుకే ఇస్తానని చెప్పి మనకి ఇవ్వలేదు. అలాగని చెప్పి బాడుగ కూడా ఇవ్వలేదు. ఒక సహాయంగా ఆయన మనకి చేశాడు. మన వల్ల అతనికి ఏ సమస్య రాకూడదు. అర్థమైందా? అవునవును. మరి బయలుదేరు, నేను మసీదుకి వెళ్తున్నాను. ఇది ఎంత దూరం పోతుందో. సార్ నమస్కారం. నమస్కారం. నేను ఒక లోన్ విషయంగా ఇక్కడికి వచ్చాను సార్. లోన్ సెక్షన్ లో మేడం నేటికి లీవు. మీరు కావాలంటే ఒకటి చేయండి, మేనేజర్ని వెళ్ళి చూడండి. సరే సార్, అలాగే. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏంటి, కూర్చోండి. సార్ నాకు ఒక లోన్ కావాలి సార్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకు లోన్? ఇల్లు కట్టుకుంటాడు సార్. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ స్కూల్లో సార్. టీచరా? టీచర్ కాదండి, ప్యూను. కూర్చోండి. ప్రాపర్టీ ఎక్కడుంది? ప్రాపర్టీ గుడికి దగ్గరలో. ఎన్ని సెంట్లు ఉన్నాయి? 8 సెంట్లు ఉంది. శాలరీ సర్టిఫికేట్తో మీరు లోన్ తీసుకోవచ్చు. మళ్ళీ 33% మాత్రమే మేము ఇవ్వగలం బ్యాంక్ నుంచి. సరే. ప్లాన్ ఎస్టిమేట్ అంతా రెడీ అయిందిగా? ప్లాను రెడీగా ఉంది. ఇంకా పైన ఎస్టిమేషన్ వేయాలి. అయితే అన్నిటిని రెడీ చేసుకుని రండి. కాదు సార్, దానికి ఏ ఫార్మాలిటీస్ కావాలి? లేదు, ఎటువంటి పేపర్లు కావాలి? ఒక నిమిషం. పత్రం, తాయి పత్రం, ప్రాపర్టీ ట్యాక్స్, 30 సంవత్సరాలు ట్యాక్స్ కట్టిన రిసిప్ట్, మీ ఫోటో ఉన్న ఒక సర్టిఫికెట్, ల్యాండ్ స్కెచ్, ప్లాను, రూట్ మ్యాప్, ఐడి ప్రూఫ్, 2 ఫోటోలు, లొకేషన్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ సర్టిఫికేషన్. తర్వాత మీరు ఇండియన్ సిటిజన్ ప్రూఫ్ చేసి ఒక సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. అయితే పేపర్స్ ఏమి పట్టుకోకుండా మీరు బ్యాంకుకి వెళ్ళిపోయారా? అరే ఏంటి సార్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి వెంటనే లోన్ ఇస్తారని మీరేగా చెప్పారు. త్వరగా వస్తుందనే చెప్పారు. పనంతా అయిపోతుందని వాళ్లే కదా మీతో చెప్పారు. దానికి కావలసిన ప్రొసీజర్స్ అన్ని ఉంటాయి కదా. చక్కగా చెప్పాలంటే మన బాలు ఇప్పుడు ఒక ఇల్లు కట్టిపోతున్నాడు. చూడు, ఇల్లు కట్టాలంటే ఆ స్థలంలో భూమి పూజ చేయడానికి నేను చెప్పే పంతుల్నే పిలువు. ఈ రోజుల్లో ఎవరు వాళ్ళని పిలుస్తారు? ఇప్పుడు వాసు చూడడమే అందరికీ అలవాటు. వాసువా? అతనెవరు? వాసు కాదు, వాస్తు. కాస్త ఆయనకైనా లోన్ తీసిచ్చి ఉండేవాళ్ళు. ఎందుకు? ఆలోచించడానికా? ఖాళీగా కూర్చొని ఆలోచించే ఆయనకెందుకు మేడం లోను? అది కాదు, లోన్ తీసుకున్నాక దాన్ని ఎలా కట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ మట్టి దొంగలకి ఒక ముగింపే లేదా? మనమేమో మన మధ్య పోటీలు పెట్టుకుంటున్నాం. మట్టి తవ్వి మన నదులు ఎండిపోతున్నాయి, అడవులు తగ్గిపోతున్నాయి. డ్యాములు కట్టిన చోటలా మట్టి అంతా చేరి ఒక చిన్న కొండలా తయారవుతున్నాయి. పోరాడుతున్న మిత్రులారా, ఈ సమయంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నా మిత్రుడైన ఒక కవి చెప్పిన మాటలు ఒక 2 గుర్తు వస్తున్నాయి. సముద్రానికి వెళ్లే దారి వెతికి డ్యాము నుండి వచ్చే తుప్పర్లు చూసి ఈ నీళ్ళన్నీ కూడా గుంతలో మాయమయ్యాయి. హలో, ఒక్క నిమిషం. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇకపైన జరగకూడదు. అప్పుడే మనం జీవించగలమన్న మాట చెప్పి నేను ఈ సభ నుంచి విరమించుకుంటున్నాను. తమ్ముడు, నువ్వు మాట్లాడుతూ ఉండవు, వస్తాను. ప్రేమికుల స్నేహితుల అన్నా చెప్పినట్టు మన ఇల్లుని, మన రాజధాని మనమే చూసుకోవాలి. రేషన్ కార్డు కాపీ, ఆధార్ కార్డు కాపీ, ట్యాక్స్ రిసిప్ట్ ఇవన్నీ తీసుకొచ్చావా నువ్వు? అన్ని తీసుకొచ్చాను. అది కాకుండా ఎన్ కాంప్రమైజ్ సర్టిఫికేట్ తీసుకొచ్చావా? ముందు మీరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పగలమా? ఏంటి సార్ తీసుకురా, ఊరికే ఇబ్బంది పెడుతున్నావు. మీకేమిటి సార్? నేను లోన్ విషయంగా. లోను ఇక్కడ? అదే ఇల్లు కడతాను. ఇల్లు ఏమైనా సరే, నేను ఇప్పుడు చాలా బిజీ, నేను చేయలేను. అయ్యో, మీరు అలా కనొచ్చు సార్. నేను ఇవాళ లీవ్ తీసుకొని వచ్చాను. ఎంప్లాయీవా? అవును సార్, గవర్నమెంట్ స్కూల్లో. ఓ టీచరా? కూర్చోండి. అయ్యో పర్వాలేదు సార్, నేను ఉంచుటాను. నేను టీచర్ కాదు. అయితే హెడ్ మాస్టరా? కూర్చోండి. రామకృష్ణ, గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టరు. నాకు టీ చెప్పు. మీకు టీయా కాఫీ? నాకు టీ వద్దు, కాఫీ వద్దు. నేను హెడ్ మాస్టర్ కాదు. లేదు, హెడ్ మాస్టర్ కాకపోయినా ఒక టీ తాగొచ్చు కదా. అరే మళ్ళీ మీరేంటి సార్ సార్ అంటారు? నేను ఒక ప్యూనే సార్. అలా అయితే డికాషన్ చాలు. ఏంటి రామకృష్ణ, ఒక టీ, ఒక డికాషన్, అలాగే తినడానికి ఏదైనా. సరే. చెప్పండి ప్యూన్. సార్, నేను ఒక విషయం కోసం దీంతో 3వ సారి ఇక్కడికి రావటం. మొదటిసారి వచ్చినప్పుడు మీరు చెప్పారు రేషన్ కార్డు కావాలి, ఐడెంటిఫై కావాలి, ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ కావాలి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత చెప్పారు ఇవాళ ఫ్రీగా లేను, రేపు రమ్మని. 2వ రోజు వస్తే మీరు మీ అమ్మాయి బర్త్డేకి వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు రమ్మన్నారు కాబట్టి ఇవాళ వచ్చాను. ఇవాళ నేనేం చెయ్యాలి? అలా అయితే ఓ పని చేయండి, రేపు రండి. రేపు సండే సార్.
అలా అయితే సోమవారం. సోమవారం బంద్ కదా సార్. ఓ అలా అయితే గురువారం రా. ఇలా చూడండి సార్, అక్కర్లేకుండా నన్ను తిప్పొద్దు. మీరు ఒకసారి ఆ స్థలాన్ని చూడటానికి ఇంకా ఎన్నిసార్లు నన్ను తిరగమంటారు? అది కొనటానికి కూడా ఎన్నిసార్లు తిరగలేదు సార్ నేను. ఎన్నిసార్లు దీనికోసం నేను సెలవులు పెట్టాలి? అనవసరంగా అరవకయ్యా, అన్నిటికీ ఒక ముగింపు ఉంటుంది. ఏమయ్యా, ఏమీ స్నాక్స్ తీసుకురాలేదా? స్నాక్స్ తినడానికి టైం అయింది సార్. భోజనం ఉండేం కదా. సరే ఓ పని చేద్దాం, ఈ టీ తాగేసి తర్వాత మనం భోజనం చేద్దాం. ఏమంటావు? ఇప్పుడు నా సైట్ పరిస్థితి. ఓ అలా ఒకటి ఉంది కదా. ముందు మనం స్థలాన్ని కొడుదాం, ఆ తర్వాత మనం తిందాం. ఏంటి ఏ తినవా? అప్పుడు సైట్ కొలతలు వేయాలి కదా. అది ముగిసాక తినొచ్చు కదా. రామకృష్ణ, ఒక ఆటోని పిలు, ఆ తర్వాత ఈ టీ డబ్బులు ఇచ్చేయండి. ఎలా చూసుకున్నా ఈ చోటు చాలా ముఖ్యమైన చోటునే ఉంది. నీళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు కదా. ఏమి కష్టమూ లేదు. ఇక్కడ అంత లెక్క నీళ్లున్నాయి. పొద్దున్నే పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అందరూ నీళ్లు తాగేస్తారు. ఎంత అందమైన చోటు, ఎంత చల్లటి గాలి, నిద్రశల ఉంది. విలేజ్ ఆఫీస్ లో నిద్రపోవచ్చు, బాగుంటుంది. విలేజ్ ఆఫీస్ లో గాలి ఏమక్కర్లేదు, చైర్లో కూర్చుంటే చాలు, అలాగే నిద్రపోతుంది. ఏమిటో అర్థం కావట్లేదు. అవునవును, వాసు చూసి కొన్ని ఆఫీసులు ఇలాగే ఉంటాయి. బాలు కొంచెం ఎలారా? ఒక సమస్య ఉంది. అదేంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వగలం. గుడి పోరంబోగు స్థలంలో ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఎలా ఇవ్వగలం? అది సమస్య అయిపోతుంది. అయ్యో సార్, అది ఎలా చేసేయండి సార్. నేను కొంచెం ఆలోచిస్తాను, ఏదైనా చేయగలమో చూద్దాం. రామకృష్ణ, ఇతను మీరు కొంచెం పర్సనల్ గా గమనించండి. నువ్వు కొంచెం ఇట్రా. దేవాలయం సొంతమైన స్థలమైన ఇల్లు కట్టాలంటే ఈయన అనుకుంటేనే జరుగుతుంది. అయితే ఆయన దయ చూపించాలి. తరువాత పెద్దగా అడిగేవాడు ఆయన కాదు. అది మంచిదే. అలా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం రావయ్యా. మన మనస్ఫూర్తిగా ఏమిచ్చినా ఆయన తీసుకుంటారు. ఆయన బంగారం లాంటి మనిషి. అది అర్థమైంది. ఎంత ఇవ్వాలి? అది ఎంత అనేది పర్వాలేదు, కానీ లంచం అనుకుని ఇస్తే ఆయనకి ఇష్టమే ఉండదు. బాలా, ఒక 50 రూపాయలు. ఏంటి ఎక్కువగా ఉందా? ఇలా రావయ్యా. నువ్వు అక్కడే ఉండవయ్యా. ఇది దేవాలయం సొంతమైన స్థలం. ఇప్పుడు నువ్వు సరిగ్గా చూడకపోతే ఎలా ఎక్కడ ఇల్లు కట్టగలుగుతావు? ఇదిగో చూడు, ఈయన చుట్టూ తిప్పుకోవద్దు, ఏ పని జరగదు. ఒక 1000 రూపాయలు. ఏంటి 1000 రూపాయలా? మిగతాదంతా తర్వాత చూసుకుందాం. సార్ బర్ఫీ లేదా? బర్ఫీ ఉంది సార్. ఒకటి ఉంది. తిన్న తర్వాత ఒక బర్ఫీ తినకపోతే నాకు చాలా కష్టం. కానీ వాడు చెప్పేదంతా వినే తీరాలి కదా. సార్కి ఒక 10 పార్సల్ పెళ్ళానికి కూడా అలాగే నాకు కూడా ఒక 10. మా పిల్లకాయలకి చాలా ఇష్టం. మీకు ఎంతమంది పిల్లలు? ఏమీ లేదు, బడ్జెట్ చూద్దాం. ఇంతే ఉంది. ఇదిగో దీనికి ఏమొస్తుంది ఇచ్చే. చూసారా అంత అయితే వెళ్దామా? పద వెళ్ళిపోదాం. నేను కూడా అది చెప్పి. మీకెన్ని? ఇలా చూడు బాలు, మీకు 8 సెంటు స్థలమే ఉన్నా మంచి పీసు ఇప్పుడు ఉమ్మేశాను కదా, అన్ని సరిచేద్దాం బాలు. పద వెళ్దాం. దీని తర్వాత కొంచెం డీటెయిల్ గా చూడాలి. హలో బాలు అన్నా. హలో. ఏమైంది సార్? కూర్చోండి. ఓ పర్వాలేదు, ఇటువైపుగా వెళ్తున్నాను. అలాగే మిమ్మల్ని బాలు అనలేరా? లేదు, స్కూల్కి వెళ్ళారు. అయ్యో, ఆ విషయం నేను మర్చిపోయాను. ఇంటి విషయం ఏమైంది? మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేయాలి, కానీ లోన్ రావడానికి 2 days పడుతుందన్నారు. అంతేకాకుండా పేపర్స్ రెడీ చేయడానికి ఆయన చాలా తిరుగుతున్నారు. నో ప్రాబ్లం, నేను జస్ట్ గుర్తు చేశాను. ఆయన వచ్చిన తర్వాత చెప్పండి. నేను చెప్తాను. కూర్చోండి. టీ ఇప్పుడు వదిలే, ఈసారి తాగుతాను. ఓకే. మానస సంచరణే. ఏంటి? బండికి కొంచెం నీళ్లు. ఇప్పుడు ఇది రెండోసారి మీ బండి ఇక్కడికి వచ్చి ఆఫ్ అవ్వడం. ఏంటో తెలీదు, ఈ ఇంటి నీళ్ళంటే బండికి బాగా ఇష్టం అనుకుంటాను. హజులేరా? ఆలోచన. జిత్తాక ఎప్పుడు వెళ్ళారు? అయ్యో, జిత్తావులో కాదు, ఆలోచనలో ఉన్నారని చెప్తున్నా. ఇంతలో ఆలోచించాల్సింది ఏముంది? నాకేం తెలీదు సార్. ఇలా చూడండి, నన్ను సార్ అని పిలవకండి. నా పేరు ప్రహ్లాద్. ప్రహ్లాద్. కొన్ని రోజుల నుంచి నేను కూడా ఆలోచిస్తున్నాను. నేను అలా అయితే నేను బయలుదేరతాను. అప్పుడు నీళ్ళు ఈ రోజు వద్దు, ఇంకో రోజు తీసుకుంటాను. ఇంకా ఏం చేస్తున్నా? ఆయన లేచినట్టున్నారు. తప్పుకోండి, బండి డోర్. ఏదో ఒక రోజు నిన్ను తీసుకెళ్తాను.
మీ పేరేమని చెప్పారు? బాలకృష్ణ. అయితే మరిది? అది తీపి చంద్ర. అదెవరు? అది కూడా నేనే. అదెలా ఒకటవుతుంది? అదేంటంటే సార్, మా నాన్నగారు చేసిన తప్పే సార్. ఎవరు, నువ్వా? లేదు లేదు, ఈ పేరు తీపి చంద్ర అనేదే నా నిజమైన పేరు. కానీ స్కూల్లో చదివేటప్పుడు పిల్లలందరూ నన్ను తీపి తీపి అని పిలిచి ఏళకోళం చేసేవాళ్ళు. అప్పుడు నేను మా నాన్నకి చెప్పి పేరు మార్పిచ్చాను సార్. ఈ పేరుకి ఏం తక్కువరా? మంచి పేరే కదా. లేదు లేదు సార్, అది అక్కర్లేదు. తీపి చంద్ర. తీపి చంద్ర. ఏంటి సార్ మీరు? నాకు నచ్చింది తీపి చంద్రనే. ఇటు చూడు తీపి చంద్ర, నువ్వు ఒక పని చెయ్యి. ఒక వారం తర్వాత తీపి చంద్రను బాలుచంద్రను ఒకే వ్యక్తిని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. చెప్పింది అర్థమవుతుంది కదా? మిగతా పేపర్స్ అంతా ఓకేనే. అలాగే సార్. త్వరలోనే లోన్ శాంక్షన్ చేస్తా. సరే, చాలా థ్యాంక్స్ సార్. అరే కృష్ణ, ఇది అందరికీ చెప్పు. బాలు, నీ డబ్బు సంగతి ఏమైంది? నువ్వేం టెన్షన్ పడకుండా ఉండు, పనంతా పూర్తయిపోతుందిగా. మెయిన్ కాంక్రీటే కదా. అదే సార్, తెలిసిన వాళ్ళు చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాను. పని అవ్వాలంటే ఇంకా చాలా డబ్బు కావాలి సార్. బ్యాంకు లోన్ ఏమైంది, వచ్చిందా? కాంట్రాక్ట్ వేస్తేనే సార్ ఆఖరి డబ్బు వస్తుంది. అరే, ఎవరు నీతో అలా చెప్పింది? బ్యాంకు విషయాలు తెలిసిన వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడు, అప్పుడే ఇదంతా జరుగుతుంది. అలా చేసినా నీకు డబ్బు ఇంకా రాలేదు అనుకో. ఒక్క నిమిషం. హలో. లేదు, ఇప్పుడు ఇంటికి వచ్చి క్లాస్ చెప్పడం కుదరదు. లేదు, ఓకే, ఇంటికెళ్ళి క్లాస్ చెప్పాలట. నేను నీతో ఏమన్నాను? ఒకవేళ డబ్బు దొరకకపోతే? ఒకవేళ నీకు డబ్బు దొరకకపోతే వడ్డీకి తీసుకోవచ్చుగా. మన ఊళ్ళో ఎంతమంది వడ్డీలకి ఇస్తున్నారు? అది కూడా సరే. అది తప్పితే మనకి ఇంకెక్కడ దారుంది చెప్పు బాలు? లేదు, ఇంకా నలుగురు దగ్గర అడిగాను. అది కాదు, అవసరమనే చెప్తున్నా. అర్థమవుతుంది. ఈసారి ఫినిష్ అయితే మంచిది సార్. ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. అవునవును. ఏ ప్రహ్లాద్, ఇది 3వ ట్రిప్ రా. ఈ ట్రిప్ లో నేను ఆఖరి పేమెంట్ వెంటనే ఇప్పించమని సార్కి నువ్వు గట్టిగా చెప్పాల్సింది. దాని గురించి అంతా చెప్పేశాను. మందు కొట్టినాక చెప్తే యూస్ ఏంటి? వెయ్యకు ముందే చెప్పు. ఖచ్చితంగా నేను ఆయనతో చెప్తాను. నువ్వు ముందు నేను చెప్పిన సర్టిఫికెట్స్ అని రెడీ చేసుకుని నన్ను వచ్చి నువ్వు కలువు. ఈ రోజొద్దు, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. రేపొద్దు, రేపు కూడా ఇలాంటి ఒక మీటింగ్ ఉంది నాకు. అయితే ఎల్లుండి ఒక ఫుల్ తీసుకుని ఇంటికి రా. విషయం గురించి ఇక్కడ కూర్చొని మాట్లాడదాం. మర్చిపోమ్మాగా, బ్రాండ్ మారకూడదు. ఓకే. అయితే ఎల్లుండి కూడా ఓకే. ఏంటి తీపి చంద్ర, ఇది మాత్రమేనా? సోడా మిగతావన్నీ లేవా? తీయండి. అయ్యో, ఏమీ చెప్పలేదే. నువ్వు కరెక్ట్ గా చెప్పాలి కదా. ఏం కావాలి సార్? ఒక నిప్పుకోడి. నిప్పుకోడే? ఒక అద్దాల దాంట్లో నిప్పులో తిరుగుతూ ఉంటది కదా కోడి. గ్రిల్డ్ చికెన్. అదే అది బాగుంటుంది. అవును, అది ఎంత ఉంటుంది? ఇలా ఇవ్వండి, నేను వెళ్తే. వద్దు, ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళక్కర్లేదు, అన్నిటిని నేను రప్పిస్తాను. హలో, బ్యాంక్ మేనేజరే. ఒక ఫుల్ చికెన్, సోడా, 2 బాటిల్ నీళ్లు, 1/2 కిలో జీడిపప్పు, తర్వాత 2 ప్యాకెట్ల సిగరెట్టు, ఒక అక్కి పెట్టి త్వరగా ఇచ్చి పంపించండి. ఓకే. ఇటు చూడు తీపి చంద్ర, ఇంతకు ముందు ఇచ్చిన 2 సిట్టింగ్లు నువ్వు తాగనే లేదు అసలు. ఈ రోజు అది కుదరదు, తాగే తీరా. అయ్యో, అదంతా వద్దు సార్, నాకు అలవాట్లేదు సార్. మరి ఇలాగే అలవాటు చేసుకోవాలి. అదేంటంటే సార్, అస్సలు మావిడికి నచ్చదు సార్. సమస్య లేకుంటే చాలు, పెళ్ళానికి నచ్చలేదా? అయినా గానీ వద్దు సార్ నాకు. ఈ రోజు నువ్వు ఇది తాగలేదంటే నీ లాస్ట్ పేమెంట్ అసలు నేను పాస్ చేయను. తాగండి, లాస్ట్ పేమెంట్. ఇదిగో తాగు. ఒక నిమిషం. సార్, ఇదంతా ఏంటి సార్? ఏంటి సార్ ఇలా కడుతున్నారు? ఇది ఒక ట్రిక్కే. ఇలా కట్టేసామంటే మనం ఎంత తాగినా కూడా కింద పడిపోదు కదా. సర్వెంట్ 2 సార్లు కంప్లైంట్ చేసింది, ఒంట్లో లుంగిలేదంట. అదే. భలే కామెడీ. లేదు సార్, సగం పోసుకుని కొంచెం తాగమంటున్నానా? ఏదో మంచోళ్ళలాగా. తాగేస్తాను. అయ్యో సార్, ఎందుకు సార్ ఇంత కష్టపడి ఇది తాగుతున్నారు? ఏ టేస్ట్ లేదు కదా సార్. అది నీకు కాసేపు తర్వాత అర్థం అవుతుందిలే. 2 పెగ్గులు లోపలికి వెళ్తే స్వర్గంగా ఉంటుంది. సూపర్ గా ఉంది సార్. మా అన్నగారి లాస్ట్ పేమెంట్ సార్.
వీడు బాలు కాదు, తీపి చంద్ర. తీపి చంద్ర, నీ మీద నాకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. అలాగైతే త్వరగా పేమెంట్ కొంచెం ఏర్పాటు చేయండి సార్. ఇక్కడ చూడండి సార్, దాన్ని కొంచెం తొందరగా. దానికేంటి, నేనే కదా బ్యాంక్ మేనేజర్. అంతే సార్. బాగా వినండి, నేనే కదా పాస్ చేయాలి. అవును, కానీ నేనే కదా మీతో పాటు ఇప్పుడు కూర్చుంది. కామెడీ చేస్తున్నారు. తీపి చంద్ర, నువ్వు రేపు బ్యాంక్ వచ్చి చెక్కులో నేను సంతకం పెట్టి అక్కడ ఉంచుతాను. ఏంటి అది చాలదా? అది చాలు సార్, అది అలాగే సార్ కాదు, థామ్సన్ సార్. ఈ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోను సార్. మీరు నాకు దేవుళ్ళగా, మీరు నాకు దేవుళ్ళగా సార్. నాకు ఒకటి పెట్టండి. ఇలాంటి ఒక బ్యాంక్ మేనేజర్ ని మీరు వేరే ఎక్కడన్నా చూడగలరా చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఎవరది? గ్రిల్ చికెన్ వచ్చేసింది అనుకుంటా. కామెంట్ చికెన్ వచ్చేసింది. పెట్టు. చికెన్ బాగా వేయించి వచ్చిన చికెనేగా. ఎన్నిసార్లు చెప్పాను రా, బిల్లు నా దగ్గర చూపించొద్దని. ఇదిగా ఈ తీపి చంద్రకి ఇవ్వ. బాలు అని ఇస్తారు, అది ఆయన అలవాటు. ఏంటి సార్ ఇది? ఆపు ఆపు. వచ్చింది, ఇల్లు వచ్చేసింది కదా. నేను కూడా జాగ్రత్తగా దిగండి. నడిచి వెళ్తారుగా, లేదంటే తోడు రమ్మంటారా? అన్నా, రేపు ఉదయాన్నే బ్యాంకుకి వెళ్ళి చెక్ తీసుకోండి. నేను పొద్దునే వెళ్ళిపోతాను. ఇకపై ఏ సమస్య రాదు. నేను అంతా చూసుకుంటాను. చూసుకోవచ్చు. జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. అస్సలు స్మెల్ రావట్లేదుగా. ఏంటండి రాగానే పడుకున్నారు? ఏమండి భోంచేయరా? ఏవండి, ఏవండి, మీకేమైంది? మంచం తిప్పకు సుమా, మంచం తిప్పకు. నేను కింద పడిపోతానే. ఏవండి, మీరు తాగారా? నీతోనేగా చెప్తున్నా మంచం తిప్పొద్దని. మంచం తిప్పొద్దే సుమా, నేను చెప్పేది సుమా. నువ్వు మంచం తిప్పొద్దే, నేను పడిపోతానే బాబు. ఏవండి, మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇలా తాగేసి వచ్చారు? అది ఈ లోను ఆఖరి పేమెంట్ పాస్ చేయడానికి ఎంత బంగారమైన మనిషి తెలుసా వాడు నీకు? ఎవరు? అదే ఆ బ్యాంక్ మేనేజరు. లేకపోతే నాలాంటి వాడికి వాడు కంపెనీ ఇస్తాడా? ఆయన పోసిచ్చాడు, నేను తాగేశా. కానీ ఒక్క విషయంలోనే వాడి మీద నాకు కోపం. అప్పుడప్పుడు నా ముఖం చూసి తీపి చంద్ర అంటాడు. అదే నాకు నచ్చదు. కానీ అదంతా ప్రేమతోనే. స్నానం చేపిస్తున్నావు? చెప్పదు. నాన్న పెద్ద లోన్ ని పాస్ చేశారట, అందువల్ల ఇప్పుడు చాలా టైర్డ్ గా ఉన్నారు. మేము అనుకున్నాం నాన్న డ్రింక్స్ తాగేసి వచ్చారు. ఇప్పుడు సంతోషమా మీకు? ముందు లోపలికి రండి. నిదానంగా మెల్లగా. నా బంగారమా, నా బంగారమా. అవును, ఈవేళ కదా బ్యాంకులో రమ్మన్నారు. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వెళ్ళరండి. డబ్బులు లేవు కదా అని వెళ్లకుండా ఉండకూడదు. వెళ్ళి మనం సమాధానం చెప్పామంటే కొద్ది రోజులకైనా ఖచ్చితంగా టైం ఇస్తారు. చూద్దాం. ఏమిటి పొద్దున్నే? ఏమైంది? ముఖం ఏంటి ఒకలా ఉంది? ఏమైందమ్మా? చాలా రోజులుగా నైట్ ఇంటికి లేట్గానే వస్తున్నారు. ఇప్పుడేమో తాగేసి వస్తున్నారు. నిన్న బ్యాంక్ మేనేజర్ని కలవడానికి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చారు. నా గురించి పిల్లల గురించి ఆలోచించుంటే ఆయన అలా తాగేసి వచ్చేవారా? అందుకు నువ్వేం దిగులు పడద్దు. నీ గురించి పిల్లల గురించి ఆలోచించాను. వాళ్ళని కూడా కలిపి తీసుకునే వచ్చాను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు అలాంటి టైంలో వస్తారంటే వాళ్ళు ఆ స్కూల్ పని ముగించి ఆ సూపర్ మార్కెట్లో ప్యాకింగ్ పనికి వెళ్తారు. అది నీకు తెలిస్తే బాధపడతావని చెప్పకుండా ఉన్నాను. నువ్వు దీని గురించి అడిగి నన్ను తిట్టేటట్టుగా చేయొద్దు, సరేనా? నాకు ఇవన్నీ చెప్పడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు?
నేను కొంచెం అతనితో మాట్లాడాలి. ఈ లోన్ తీసుకోవాలంటే తాగించాలని చట్టం ఉందా అని నేను అతను అడుగుతాను. దీనికి మాక్సిమం ఎంత వస్తుంది? మేనేజర్ గారిని చూసొస్తా. ఎన్ని నెలలకి? 2 నెలలకి 20,000 ఇవ్వచ్చు సార్. హలో సార్. ఏంటి విషయం? తీపిచంద్ర రా, లోపలికి రా, కూర్చో. అదే సార్, నా లాస్ట్ పేమెంట్ కోసం. లాస్ట్ పేమెంటా? అవును. దానికి కాంక్రీట్ అంతా వేస్తారా? పని అయిపోయిందా? దాని గురించే కదా మనం మాట్లాడుకుందాం. రైట్. ఎప్పుడు? నిన్న. అది నువ్వే కదా, మనిషి మారిపోయా. అది ఉన్నాయండి. ఆ నిప్పు కూడా ఎలాగుంది? షాజీ, ఆ తీపిచంద్ర చెక్ రెడీ చేయి. నీ కాంక్రీట్ అయిపోయింది నాకు చెప్పావు. అయిపోయింది సార్, కంప్లీట్ గా కాంక్రీట్ అలా అయితే ఓకే, లేకపోతే సమస్య అయిపోతుంది. ఊరికేదో మందు తాగే చెప్పినట్లుగా అది అది సరే కదా. ఓ పని చేద్దాం, నేను కూడా వస్తాను నీతో పాటు. లేదు, మీరెక్కడా? నీ సైట్కి. అయ్యో అది వద్దు సార్. అది ఎందుకు అలా? అదే పని అంతా అయిపోయింది కదా. మరి ఇంకేం సమస్య? లేదు, అంత దూరం కష్టపడి మీరు అక్కడికి ఎందుకని. ఈ కష్టం అంతా నాకు పనికి సంబంధించింది. రా వెళ్దాం. అయ్యో అయిపోయాం కదా. చూసి సాటిస్ఫై అయిపోయిందని రిపోర్ట్ ఇద్దాం. అంటే లాస్ట్ ప్రీమియం ఇచ్చే విషయమే కదా. అక్కడికి వెళ్లకుండా రిపోర్ట్ రాయలేంటి? లేదు, రోడ్లై బాగోలేదు సార్. బండి అక్కడికి వెళ్ళకపోతే నడిచి వెళ్ళాలి సార్. అందుకనే. అది నేను చూసుకుంటా కదా. మాట్లాడుకున్నారా? ఏంటయ్యా నడువులని ఇరిపోయేలాగా గుంటలు గుంటలు రోడ్డు ఉంటుంది సార్. నిన్న రాత్రి ఎవరో రోడ్డు వేసినట్లున్నారు. అదే ఉంటుంది సార్. ఇక్కడ ఆపండి. ఆపండి, రండి సార్. అన్నింటినీ కొంచెం శ్రద్ధగానే చూడాలి. తీపిచంద్ర సార్, ఇక్కడే ఉన్నా సార్. రేయ్, ఇదే కాంక్రీట్ ఫినిష్ అయిన ఇల్లా? నీ దగ్గర అడుగుతున్నా, నీకేమైనా చెవుడా ఏంటి? ఇదే కాంక్రీట్ అయిపోయిన ఇల్లా? వినపడతలేదు సార్. కావాలంటే ఇంకో ట్రీట్ ఇస్తాను సార్. 4 ట్రిప్ అయిపోతుంది సార్. కావాలంటే నిప్పు కోడి కూడా కొందాం సార్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అసలుకి? పని అవని ఇంటికి నేను ఫుల్ లోన్ పాస్ చేసి ఇచ్చాను అనుకో, నా పని ఎలా పోతుందో నాకే తెలియదు. అర్థమవుతుందా? చూడు, సైట్ ఇన్స్పెక్షన్ ముగించి ఈ రోజు నీ లోన్ పాస్ చేద్దామని డిసిషన్ తీసుకునే వచ్చాను ఇక్కడికి. ఇకపై అసలు లోనే శాంక్షన్ చేయండి నీకు. ముందు నువ్వు ఈ పనిని ముగించు. సార్, నీతిగల ఒక తండ్రి కొడుకునే సార్. అందుకని మిగతా పని చేయడానికి డబ్బులు లేవు సార్. అందుకే మీ దగ్గర ఇలాంటి అబద్ధం చెప్పాను. మీరు ఎలాగైనా దీన్ని పాస్ చేసి ఇవ్వండి సార్. ఓరి భగవంతుడా, మంచి వేళ ఇక్కడికి వచ్చి చూశాను, లేకపోతే ఏమైండేదో. నువ్వేం తీపిచంద్ర కాదు, అబద్ధపు చంద్ర. నా పని పోగొట్టి రోడ్డు మీద లాగేసే అబద్ధపు చంద్ర నువ్వు. ఒక్క నిప్పులో కోడి నన్నెత్తి నిప్పులో వెయ్యి. ఇక కాంక్రీట్ అవ్వకుండా అసలు ఆ పక్కకే రాకూడదు. అర్థమవుతుందా? పెద్దగా వచ్చేసాడు. అయ్యా సారీ, కొంచెం బండి తిప్పుతారా? డబ్బు ఇప్పించే మిగతా పని అయిపోతుంది. పోరా, అసలు అటు పక్కకే రామ్మగ్రా. ఫ్రిడ్జ్ రిపేర్ రాదు కదా మేడం? కంపెనీ వస్తుంది మేడం. ఇదిగోండి గ్యారెంటీ. భయం అంతే. చూడండి, ఏ ప్రాబ్లము రాదు. ముఖ్యంగా నెల 10వ తేదీ కరెక్ట్ గా కట్టాలి. 10వ తారీఖు కదా? ఏంటిది? ఏంటే ఆటో అంతా వచ్చి వెళ్తుంది? ఫ్రిడ్జ్ వచ్చింది. ఫ్రిడ్జా? ఇంతకుముందు ఒకటి ఉంది కదే. అది హౌస్ ఓనర్ది కదా. మన ఇల్లు రెడీ అయ్యే లోపు మనకొకటి కావాలి కదా. అయ్యో, నీకేమన్నా పిచ్చా సుమా? అప్పుడు కొనుక్కుంటే సరిపోయేది కదా. లేదండి, దీనికి అడ్వాన్స్ 500 ఇస్తే చాలు. అది నేను ఇచ్చేసాను. మరి మిగిలింది ఇన్స్టాల్మెంట్ గా మంత్లీ ఇస్తే చాలు. కట్టేదెవరు, నువ్వా నీ బాబా? ఏంటండి ఇలా అంటున్నారు? మన ఇల్లు రెడీ అయ్యే లోపు దీని డ్యూ అయిపోతుంది కదా. ఇలా ఒక్కొక్కటిగా ఇప్పుడు తీసుకుంటేనే కరెక్ట్. తర్వాత అన్ని లాస్ట్ లో తీసుకుందామంటే ఏమీ తీసుకోలేము. ఇప్పుడు తీసుకుంటే నెలకి 2500 మీరు ఇస్తారు కదా. నెలకి 2500 రూపాయల? ఏ ముహూర్తంలో ప్రారంభించిన అంతా తలకనొప్పిగా ఉంది. ఇదిగో వచ్చేసాడుగా ఇంకోడు. సుమా, మీ బాబు వస్తున్నాడు చూడు. ఏమి ఎండ తట్టుకోలేకపోతున్నాను మామయ్య. ఏంటి బాలు, క్షేమమే కదా? చాలా బాగున్నాను. అవును, ఇప్పుడు మీరు బాగా నడుస్తున్నారా? ఎలా కనిపెట్టి వచ్చారు? నా అవసరమే కదా, నడిచే తీరాలి మరి. ఇదేమిటి? ఇది ఒక అలమారలేండి. ఓ ఫ్రిడ్జా? సుమా, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఎంతకాలం అయిందో చూసి. మీకు తాగడానికి ఎంత తీసుకురాలా? నాకు కొంచెం మజ్జిగ చాలు. కడుపు కొంచెం గందరగోళంగా ఉంది. తీసుకొస్తాను. సరే. ఏమైంది? ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అయినా సరే ఒకరిద్దరిని వదిలేస్తాం. ఈ పుకార్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ చూసుకోవాల్సింది నేను ఒక్కడే కదా. తప్పులు జరగడం సహజం.
అది సరే, వచ్చిన విషయం నేను చెప్పలేదు కదా. మా రాజు పెళ్లి. అలాగా? ఎక్కడి నుంచి? పక్క ఊరే, గుంటూరు. ఏంటి ప్రేమ? కాదు, ఖర్చు ఉంది కదా. ఏమైంది? ఇది అయిపోయిందంటే మీరు తప్పించుకున్నట్లే కదా మామ, ఇంక బాధ్యతలే లేవుగా. ఒక్కటి ఇచ్చానంటే ఆ తర్వాత బాధ్యత ఎక్కువైపోతుంది కదా. అప్పు తీసుకున్న చోట తిరిగి ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఎలాగా? చేతిలో ఏదో ఉంచుకుని చేయడం లేదు. అంతా జరుగుతుందనే ధైర్యంతోటే మీకు మాట ఇస్తున్నాను. అన్నీ అయిపోతాయి మావయ్య. జరుగుతుంది, ఆ ధైర్యంతోటే కదా అంతా చేస్తున్నాను. వచ్చేటప్పుడు చూసావు కదా నా అవస్థ. అయ్యో, మంచినీళ్ళు నీళ్ళు. శ్రీధరం 4 తులాల గొలుసిచ్చాడు. అతను ఇప్పుడు బాగా స్థితిమంతుడు కదా మరి. తర్వాత రమణి 2 తులాలు. అమ్మాయి మెళ్ళలో ఎప్పటికే ఒక 4-5 కాసులు ఉన్నాయనుకో. అలాగా? ఇవన్నీ కలిపితే ఒక 10-15 కాసులు వస్తాయి కదా. అవును, చెయ్యాలి కదా. ఇదిగో సులోచన మొగుడు 2 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. అవును, ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు. ఇంకా మీదేం కావాలి? ఒకరోజు పెళ్లి చేస్తే సరిపోతుంది. అది అయిపోయింది అనుకో. నేను చివరికి నా పని అయిపోతుంది. తర్వాత ఏమీ దొరకకుండా పోదు కదా. మీరు కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి. నువ్వు నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చకు బాలు. నేను చెప్పబోయేదాన్ని ముందు నువ్వు ఫుల్లుగా విను. మీ నాన్న బాగా వెయిట్గా ఇవ్వకుండా వదిలిపెట్టరు. ఆ తరువాత ఆ సమయంలో నమ్మదగిన వ్యక్తి నువ్వు మాత్రమే ఉన్నావు. ఇబ్బంది పెడుతున్నాయని అనుకోవద్దు. ఆ విధంగా ఏమీ లేదు. ఇంటి పనులు జరుగుతున్నాయని నాకు తెలుసు. అయినా సరే స్వామి, ఆ తర్వాత బాలు నేను బయలుదేరుతాను. నేను వచ్చిన పని అయిపోయింది. నేను కూడా తోడుగా వస్తా. ఇక మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. సుమిత్ర, పెళ్లికి ముందుగానే వచ్చేయాలి ఏంటి? పట్టుకోక్కలేదు. పిల్లలు, తాత బయలుదేరుతున్నాడు. పిల్లలకు తమాషా. జాగ్రత్తగా దిగండి. అయ్యో, బాలన్న, ఇంట్లో చేపలు ఇవ్వనా? అదంతా వద్దు. 1 కిలో ఇస్తాను. ఏం వద్దానగా వెళ్ళు. అయితే బాలన్నకి ఈరోజు చేపలు వద్దు. మలుగు చేపలు, వన్నమంటలు. విజయ్ అన్నయ్య, ఏ బాలు, ఏదో కలవాలన్నారంట. ఇదిగో చూడు, గుడి స్థలాన్ని నీకు తక్కువ ధరకి ఇచ్చేసానని కమిటీలో ఒకటే సమస్యగా ఉంది. మళ్ళీ గుడి కుంభాభిషేకానికి అయ్యే ఖర్చు మొత్తం నువ్వే చూసుకుంటావని నేను ఎలాగో సమర్థించాను. ఏంటి అర్థమవుతుందా? అందులో ప్రాబ్లం ఏముంది? ఏం కావాలన్నా రాసుకోండి, నేను ఇస్తా కదా. నువ్వు ఇస్తావని నమ్మకం ఉంది నాకు. ఏదైతే ఏంటి, ఒక మంచి విషయానికి వస్తే కదా. ఇంటి పని వేరే జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఏంటిది ఇది? 10,000 ఒకటా? 1 కాండి తగ్గించుకో, 10,000 ఇచ్చే తీరాలి. బాలు, కొంచెం తొందరగా రా. ఏమైంది? మీ ఇంటి పనికి పక్కింటి నుంచే కదా కరెంట్ సప్లై తీసుకున్నాం. ఈబీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వచ్చి కనెక్షన్ కట్ చేసి వెళ్ళిపోయారు. ఫైన్ గా 15,000 రూపాయలు కట్టమన్నారు. నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళు. దేవుడా, అయ్యో అమ్మా, ఇటువంటి బాధల నుంచి నేను అసలు బయటపడలేనా? కాసిని పువ్వులు తీసుకురండి. శాంఖాయ్, ఓంఖాయ్, ఇప్పుడు స్వాహ. పూలకి ఎక్కడికి వెళ్ళాలి? చుట్టుపక్కల నుంచి అన్ని తీసుకొచ్చాను. అది కాదు, పర్వాలేదు, మామిడి ఆకులున్నా సరే తీసుకురండి. ఏంటి మీరు డాన్స్ ఆడిపోతున్నారా? మాట్లాడకుండా ఉండాలి. శాంభాయ భౌం స్వాహ, శాంభాయ భౌం. నాకు చాలా భయంగా ఉంది. కాసేపట్లో మా ఆయన ఇంటికి వచ్చేస్తారు. ఈయన పూజ అసలు ఎప్పుడైపోతుంది? ఇలా చూడు, ఈ కుబేర వాస్తు పూజ చేయడంలో ఈ పూజారి కంటే గొప్ప వ్యక్తి ఈ ఏరియాలోనే లేరంటే నమ్ము. సరేనా? ఓం హ్రూం హ్రూం స్వజాభా సంఘాయన ఓం హ్రూం. ఆ గంట కొట్టాల్సింది నువ్వు కాదు నాయనా, నేను. పూజ అయిపోయింది, ఇంకా అంతా శుభమే. కుబేరు అంశంతో ఉన్న ఈ కుబేర సంపదను జాగ్రత్తగా తీసుకువెళ్లి దక్షిణం దిక్కుగా పెట్టండి. మంచి ఫలితాలని ఇస్తుంది. తర్వాత నెల నెలా నీకొచ్చే జీతంలో ఒక వాటా దానిలో నువ్వు వెయ్యాలి. 6 నెలలకు ఒకసారి నేనే ఇక్కడికి వచ్చి కైలాస పర్వతం పాదాల చెంత ఉన్న కుబేరస్వామి గుడిలోన కానుకగా ఇస్తాను. కుబేరా కాపాడు.
దేవుడా, ఈ అడ్వాన్స్ దక్షిణని తీసుకొని ఆ కుబేరుడు నిన్ను మనసారా దీవించి అంతా మంచి చేస్తాడు. ఆ తర్వాత మీరందరూ కుబేరుణ్ణి తలుచుకుంటూ ఇలా నిలబడాలి. నిలబడు. మీరు నిలబడారా? నుంచోవాలంతే. మేము ఈ పూజలో ఏం లేదు. శాంఖాయ ఓహే స్వాహ. మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ నాకు బాగా తెలుస్తాయి. ఏది ఏమైనా మీ పనులన్నీ సవ్యంగా జరగాలి. కానీ ఒక ఆత్మ నాకు సమాధానం చెప్పకుండా అక్కడా ఇక్కడ తిరుగుతూ ఉంది. శాంఖాయ ఓం స్వాహ, శాంఖాయ ఓం స్వాహ. పగల కొడితే గానీ బాగుపడదు. ఏంటి ఇది? ఇంట్లో డాన్స్ క్లాస్ పెట్టావా? ఇతనెవరు? నువ్వెవరయ్యా? నేనెవరని అడుగుతున్నావా? పూజకి అడ్డుపడకుండా పక్క జరిగి నుంచో. అయ్యో అన్న చూడండి, కుబేర సంజు వాస్తు పూజ, మీ ఇంటి పనులు తొందరగా అవ్వడానికి. అలాగా? ఈయన పెట్టి మన ఇంటికి గృహప్రవేశం కూడా చేసేద్దాం. అరే స్వామి ఇట్రా. నీ పేరేం చెప్పావు? నా పేరు షాంఘాయ్. నేను సింగపూర్ షాంఘాయ్ అలా నేను ఫేమస్ అయ్యాను. ఓహో సరేనండి షాంఘాయ్. పూజకి ఎంత డబ్బు దొబ్బావు? చాలా తక్కువ, 2001 ఓన్లీ. డిస్కౌంట్ పోగా తక్కింది. ఆ డబ్బులు ఇచ్చినవి అడగకూడదు. కూడు గుడ్డ లేకుండా కష్టపడుతున్నా ఎంతో మంది పేదలకు ఈ డబ్బు తీసుకెళ్లి సహాయం చేస్తానన్నమాట. బాబు నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. భయపడేందుకేమీ లేదు. స్వామీజీ కుబేర వాస్తు చూపించడానికి తీసుకెళ్లారు. ఇదిగో దీన్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. నీ వెళ్లి చూసొస్తాను. ఈ ఊరు చివర మా ఇల్లుంది. అక్కడికి వచ్చి నాటకాలు పిచ్చి నాగయ్య అంటే ఎవరైనా చెప్తారు. అమ్మా సంచి ఉంది కదా. చూడమ్మా, నాకు అవతల పనులున్నాయి. నీ వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ నేనే చేయమన్నానని మీ ఆయనతో చెప్పకు. అదేం లేదు. ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఊరం తప్పులు చేసుకుని ఉంటే డబ్బులు దొబ్బుతున్నాడు. ఇంకా మీద ఈ వేషం వేసుకుని మా ఇంటి పక్కకు వచ్చేట మొఖం పగిలిపోద్ది నీకు. ఈ విగ్ ని అద్దెకి తెచ్చాను, కనీసం దానికైనా డబ్బులు ఇవ్వయ్యా. నీకు విగ్ ఒకటా? నన్ను పట్టుకోలేవు. మళ్ళీ ఇంటి పక్క కనపడకూడదు. ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మన సమస్యలన్నీ తీరిపోవడానికి ఒకరున్నారు. ఆయన వస్తే బాగుంటుందంటే నేను పిలిచాను అంతే. నువ్వు నోరు మూసుకొని లోపల ఉన్నాయని బయటపడాయి. దోషం అంతా ఇప్పుడు ముఖ్యం నీకు. తీసాడు పడే. దేవుడా, నా కుబేర సంచి. నేనుండాలా? ఉండవయ్యా, మళ్ళీ నేను వస్తానుగా. మళ్ళీ రానట్టుగా మాట్లాడుతున్నాడు. అమ్మా రండి కూర్చోండి. కూర్చునే టైం లేదమ్మా, ముందు తీసుకో. నేను ఆ ఆటోలో తిరిగి వెళ్ళిపోవాలి. అలాగా? బాలు ఎక్కడ? లోపలే ఉన్నారు, పిలుస్తాను. ఏవండి ఏవండి. అమ్మా నాన్న అంతా బాగున్నారు కదా? అంతా బానే ఉన్నారు. ఏంటన్నా ఇటు వచ్చావు? విశేషం ఏం లేదు. అయితే అమ్మగారు కొంత క్యాష్ ఇచ్చారు, 1 లక్ష. డబ్బులా? ఇదిగో తీసుకోండి. చూడండి, నేను వెళతాను. తిరిగి ఆటోలోనే వెళ్ళాలి. మరి వెళ్ళనా? టీ తాగేసెళ్ళండి. టీ అది వద్దమ్మా, తిరిగి ఆటోలోనే వెళ్ళాలి. టీ తాగి వెళ్ళండి. డికాషన్ అది ఎవరికి కావాలి, అది నువ్వే తాగు. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరే 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 బాలు. అలాగే. మీరే చూసారు కదా ఏమైంది? అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి కదా. ఎదురు చూడని డబ్బే కదా ఇప్పుడు మీ చేతిలో ఉంది. పాప మా స్వామీజీ 2000 మాత్రమే తీసుకున్నారు. ఎవడిచ్చాడు వాడికి 2000? వాడి మెడ పట్టుకొని కొంచెం డబ్బులు తీసుకున్నాను కదా నేను. అయ్యో దేవుడా, మనకు ఆ దేవుడు ఇచ్చినందువల్ల ఈ డబ్బు ఇక్కడికి వచ్చిందే. మనం కష్టపడి సంపాదించిన డబ్బు 2000 పోలేదు. నీకు అర్థమవుతుందా? ఇది దీని మూఢనమ్మకాలు. పిచ్చిదానా. అయ్యో ఏమండి? బాలునా బాలునా, ఏంటి ఇటువైపు? పని మొదలు పెట్టేద్దామా? పనంతా అలా ఉన్నాయి ప్రహ్లాద. మా ఇంట్లోంచి కొంచెం డబ్బులు పంపించారు. ముందు అప్పు ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఇచ్చావంటే వాళ్ళు కాస్త సైలెంట్గా ఉంటారు కదా. ఎంతుంది? 1 లక్ష రూపాయలున్నాయి. కొంచెం అన్నా అప్పు తీర్చామంటే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారుగా. మీకేమన్నా పిచ్చి పట్టిందా? అప్పు తర్వాత అయినా కట్టొచ్చు. ముందు మీరు ఇంటికి కాంక్రీట్ వేయండి. ఆ డబ్బు ఇలా ఇవ్వండి. కాదు ప్రహ్లాద, అది ఏంటన్నా? అది సరే, నేను చెప్పేది వినండి. ఆ డబ్బు ఇలా ఇవ్వండి. ఇక రేపు పొద్దున కాంక్రీటు 20 మందికి భోజనాలు సప్లై చేయండి. నేను వెళ్ళొస్తాను. రేపు సైట్లో కలుద్దాం. కొంచెం సంతోషంగా ఉండి పోలన్నా. వెళ్ళొస్తాను. సరేలే.
ఏవండి ఏంటివన్నీ? ఏంటది? ఎందుకు ఇన్ని కూరగాయలు తీసుకొచ్చారు? నేను ముందే కొన్ని తీసుంచాను. ఎందుకు ఇవన్నీ? ఏదైనా విశేషం ఉందా ఏంటి? ఇక్కడ విశేషం ఉందే. అది రేపు మన ఇంట్లో కాంక్రీట్ వేస్తున్నాం. కాంక్రీట్ పనా? దిబ్బలు తింటావు చేతి. ఇది కట్ చేస్తే సరిపోతుందా? మనకు అవసరం లేదా? అయిపోయింది. ఎలాగో కాంక్రీట్ పని అయిపోతుందంటే మంచి విషయం. పని అయిపోయిందంటే వానగిన లేకుండా ఇల్లు బాగా ఉంటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ముందర కాంక్రీట్ పని అవ్వాలి. చూడు సుమిత్ర, అప్పు తీసుకోవడం ఈజీయే, దాన్ని తిరిగి తీర్చడం చాలా కష్టం. ఇదిగో మా ఆయన కష్టపడడం చూస్తున్నాను కదా. ఏదో నాన్న కాస్త సాయం చేస్తున్నారు కదా. ఎలాగో మీరు పెట్టుకునే ఇంజనీరింగ్ గొప్పవాడే. ఎంత బాగా వర్క్ చేశాడో మీకు తెలుసా? మీ ఇద్దరు కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం. జరిగితే బాగుంటుంది. అయితే ఈ ఇంజనీర్ ఎందుకు? ఏంటి ఇంజనీరా? ఈ అల్లం కట్ చేసింది ఎందుకు? అల్లం తోలు తీసింది అల్లం చట్నీ చేయడానికి. ఇంకా చేయలేదా? అయ్యో నేను మర్చిపోయాను. తనకి ఏమైందని తెలియలేదే. అదే నాకు కూడా తెలియదు. జాగ్రత్త కాలుతుంది. సుక్కోరు ఈ రోజు ఆలోచిస్తున్నా కదా, ఆలోచించి తీర్మానించావా? అయిపోయిందంటే ఏదో ఒకటి తినేసే వెళ్ళు. ఎక్కువగా ఆలోచిస్తే బాగా అలసిపోతావు. వెళ్ళు, రేపు లేచి మళ్ళీ ఆలోచించాలి కదా. అవును, మీరు లోపల ఉన్నప్పుడు ఏమైనా ఫీల్ చేశారా? ఏమిటది? లేదు, ఏదైనా వణికినట్టు. ఏంటి అదురువు? లేదు, నాకు ఈ భూమి వణికినట్టు. అక్కర్ లేకుండా ఏదో ఆలోచిస్తున్నావు. లేదు, అందరూ కేర్ఫుల్ గా ఉండేది మంచిదే. భూమి కొంచెం వణికితే చాలు సముద్రము పడవ గడపకొచ్చేస్తుంది. ఇలా చూడండి బాయ్, కొంచెం ఆలోచించండి. నువ్వు కొంచెం వెళ్ళి పనుకో, నీకు రెస్ట్ కావాలి. రా వెళ్దాం. ఏంటిది ఇది? ఇదిగో ఇది తీసుకో. అరే ఏంటి బాయ్, అదంతా అక్కర్లే, డబ్బులు ఉన్నాయి. ఉంచు, పర్వాలేదు. అరే ఒక ఇల్లు కట్టాలంటే ఎంత టెన్షన్ ఉంటుందని నాకు బాగా తెలుసు. ఏదో నా వల్ల అయినంత వరకు నేను చేస్తాను. తీసుకో. తర్వాత నేను ముగించడం మంచిదే కదా. అమీనా, రా పోదాం, బయలుదేరదాం. అమీనా అక్క, ఇదిగో వస్తున్నాను. ఏమండి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమందికో ఎవరికి తెలుసు. అందరికి సరిపోతే చాలు. గ్లాసులు కవర్తి. రా ఎక్కు. గరిటన్నీ తీసుకున్నారు కదా? అంతా ఉన్నాయి లేరా, వెళదాం. అది లేవండి. ఇదిగో పట్టుకో. ఏంటిది? ఏంటండి ఇది? పనిచేసేవారు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. ఇవాళ కాంక్రీట్ వేపిస్తానన్నాడే. లైన్ వెళ్ళట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు బయలుదేరు, నేను వాడిని చూసొస్తాను. రండి బాలన్న. నువ్వేంట్రా నన్ను పెట్టి కామెడీ చేస్తున్నావా? అయ్యో బాలన్న, దయచేసి అరవకండి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేనేం కూర్చుంటానికి రాలేదురా. వెంటనే నా ఇంటి కాంక్రీట్ పని జరగాలి, లేకపోతే నా డబ్బులు నేను వెళ్ళిపోతాను. మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం, చెప్పేది వినండి. నేను ఏది వినాల్సిన అవసరం లేదు. నీ మాట విని 20 మందికి భోజనం రెడీ చేశాను. నువ్వు ఇలా చేయడానికి నేనేం ద్రోహం చేశానరా నీకు? అయ్యో బాలన్న, జరిగింది చెప్పడానికి ఒక అవకాశం వదలరా. లోపలికి రండి, మొత్తం చెప్తాను, పదండి. నీ వల్ల కాకపోతే చెప్పచ్చు కదా, ఎందుకు ఏమరుస్తున్నావు? ఏం చేస్తున్నావురా అసలు? నా వదులు వదులు. అన్నా, మోసం చేసేవాడినైతే ఇన్ని పనులు నేను డబ్బు తీసుకోకుండా చేస్తానా? 1,50,000కు పైగా డబ్బు మీరు నాకు ఇవ్వాల్సింది. అయినా నేను రిస్క్ చేసింది ఎందుకు? ఆ కాంక్రీట్ పని పూర్తి చేయడానికి. ఉన్న బెంగాలీ వాళ్లతో నేను పని పూర్తి చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం డబ్బు బాకీ ఉంది. పని చేసిన డబ్బులు ఇస్తేనే పనిలోకి వస్తామంటే నేనేం చేయను? అక్కడ ఇక్కడ అప్పు తీసుకునే కదరా ఇల్లు కడతాం మొదలు పెట్టాను. బ్యాంకు వాళ్ళు కాంక్రీట్ ఇవ్వకుండా 10 పైసలు కూడా ఇవ్వరు కదరా. ఈ టైంలో నేనేం చేయాలి అది కూడా చెప్పు. మీరు కొంచెం ఇలా రండి. వద్దు, ఏం చేయాలో చెప్పు. అన్నా, నాకు బాగా తెలిసిన వాళ్ళు లోపలున్నారు. విషయమంతా వాళ్ళకి నేను చెప్పేశాను. వాళ్ళు మనకి సాయం చేసినా చేస్తారు. మంచి మూడ్లో ఉన్నారు, రండి వెళ్దాం. వదలవయ్యా. అబ్బా రా, నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నేను డబ్బు కోసం ఇబ్బంది పడిన ప్రతిసారి నాకు సాయం చేసే అన్నే ఈ కురించి అన్న. అవును, డబ్బులు ఇచ్చేంత వరకు నేను ఒక మంచి మనిషినే. కానీ ఇచ్చిన డబ్బుని తిరిగి అడిగితే నేను చెడ్డోన్నైపోతాను. మన డబ్బు మన జోబులోనే ఉంటే బయటోడు మనల్ని తిట్టడానికి అవసరమే ఉండదు కదా. తర్వాత ఇంకొక రకం మనుషులున్నారు, అడగాల్సింది అడిగితే మనమే తీసిచ్చేయొచ్చు. దొంగ నా కొడుకులే. అయినా వాళ్ళ కష్టాలు మనతో చెప్పుకుంటే చూసి ఊరుకోలేము.
చివరికి ఏమవుతుంది? వాళ్ళని అడిగే విధంలో అడిగితేనే మన డబ్బు మన చేతికి తిరిగి వస్తుంది. అది గురింజేనా, ఇతను అలాంటి వాడు కాదు. హేయ్, నేనిప్పుడు చెప్పిందంతా నీ గురించి అనుకోకు. నేను ఊరికే చెప్పాను అంతే. ఈ ఇల్లు కట్టే విషయం అంటేనే ఒక పెద్ద సమస్య. మొదలెడితే ఇక అంతే. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా సరిపోదు. అది అయిపోయేంత వరకు మనకు నిద్ర కూడా పట్టదు. ఒక వేడి ఐరన్ బాక్స్ మీద నీళ్లు పోస్తే ఎలా చెల్లుతాయో అలా స్వయం అని చెల్లుతాయి. అవును, నీకెంత డబ్బులు కావాలి? అది బోలన్నా మీరు చెప్పండి. లేదు, నువ్వు చెప్పు. ఓ 2 లక్షలు ఉంటే కాంక్రీట్ పని పూర్తయిపోతుంది. కాంక్రీట్ వేసిన వెంటనే డబ్బు మనకు వస్తుంది బ్యాంక్ నుంచి. అప్పుడు మీకు తిరిగిస్తాను. అవునవును. లేదు, అన్ని ఇచ్చేస్తా. తిరిగివ్వకపోతే ఎలా? నా డబ్బులు కదా. హలో, చెప్పరా? రేయ్, నువ్వు పంపించిన పార్టీ ఇంతవరకు డబ్బులు తిరిగివ్వలేదు. వాడు మోకాలు నేను విరగొట్టేస్తాను. ఆ పంది దగ్గర నువ్వు చెప్పు. వాడికి నా గురించి తెలియదు. సొంత నాయన్నే కొట్టి నేను డబ్బులు తిరిగి తీసుకున్నాను. మాట్లాడి మళ్ళీ ఫోన్ చెయ్యి, సరేనా? మనం ఏం మాట్లాడుతుండే? మోకాలు. అది నేను వాళ్ళతో చెప్పాను రా. నువ్వు ఒక పని చెయ్యి, రేపు పొద్దున 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపో. నేను ఫోన్ చేస్తాను. చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంతేం అక్కర్లేదు. డబ్బులు తిరిగిచ్చేటప్పుడు శాపం ఇవ్వకుంటే సరే. ప్రహ్లాద్, అయితే నేను వస్తాను. సరే, వెళ్తాను. అలాగే అలాగే. ఏంటి నాయనా, ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయి? దాని గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటేనే మంచిది. ఆ ఇల్లు కట్టడం కోసం నేను తిరుగుతూ వెళ్ళెళ్ళు, అన్ని బాగానే జరుగుతాయి. సార్, నమస్తే సార్. స్కూల్ అయిపోవస్తుంది. ఎవరో చుట్టూ వచ్చారని చెప్పడానికి వచ్చావు. సంతకం పెట్టి బయలుదేరతావా? నేను సంతకం పెడతానికి రాలేదు సార్. ఒక 4 రోజులు సెలవులు కావాలి సార్. నే ఊరికే అన్నానయ్యా. ఇంటి పని అంతా ఎలా జరుగుతుంది? వచ్చే నెలే పని అవుతుందా, లేక సంవత్సరాలుగా ఇదే పని చేస్తావా? అవును, ఇంటి కాంక్రీట్ పని ఆగిపోయిందని విన్నాను. డబ్బులు లేకపోతే ఏం చేయాలి సార్? ఇప్పుడు మనకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను. వెంటనే కాంక్రీట్ పని చేయాలి. అది అయిపోయిందంటే ఫ్రీ అయిపోతాను. అప్పు చేయటం అనేది అంత మంచి విషయం ఇది కాదు బాలు. ఎలాగైనా తీసుకునేది అప్పే కదా, అది ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. బ్యాంకులో అప్పు తీసుకోవటం చాలా ప్రమాదం. అంతేకాకుండా వడ్డీలకి డబ్బులు ఇచ్చే మిత్రులున్నారే, ఏది చేయాలనుకున్నా ఒకసారి ఆలోచించు. ఒక 4 రోజులు సెలవు పెట్టి ఆ పని చేసే దగ్గర ఉండకపోతే వాళ్ళు నన్ను ఇంకా మోసం చేస్తారు. ఈ బుద్ధి అంతా ఇంతకు ముందే వచ్చి ఉండాలి. కొంచెం అన్నా ఆలోచించుంటే ఇందులో దిగేవాడే కాదు కదా సార్. ఇప్పుడు కంప్లీట్ గా ఇరుక్కున్నానుగా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఒక సంతకం పెట్టు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. చాలా సంతోషం సార్. పెళ్లి లేదా? ఇదిగో, ఇది తీసుకో. అరే, ఏంటి సార్, లీవ్ విషయం మాట్లాడలేదా? బాలు వచ్చాడు. అయితే ఏంటి? డబ్బులు లెక్కవని ఇంటి పని ఆగిపోయింది కదా. చూస్తే మన దగ్గర అప్పడుగుతాడు. నా చేతిలో 10 పైసలు కూడా లేవు. నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి దాచుకుంటాను. చెప్పలేము, స్టాఫ్ రూమ్ కూడా వస్తాడు. సార్, నేను వస్తున్నా. సార్, మ్యాక్ సార్, ఏమైంది వీళ్ళకి? శుక్రా, ఇది కొంచెం ఇక్కడ ఉండదు. స్కూల్లో ఇచ్చారు, ఇక్కడ నాటేద్దాం. కష్ట మాత్రమే ఉంది, ఇక్కడ అంతా తీరిపోయింది. నీకేం పిచ్చి పట్టిందా ఏంటి? దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఇది తీసుకొచ్చి నీ దగ్గర పెట్టారు చూడు. రమేష్, ఇది కొంచెం తీసి పక్కన పెట్టు, నాకు పని ఉంది. రమేష్, ఈ పిల్లలు కొంచెం కూడా ఆలోచించట్లేదు. చెట్టు పెంచాలంట. ఇలాంటి మొక్క నాటితే నీలాంటి వాళ్ళు వెళ్ళి ఆ చెట్టు కింద హాయిగా కూర్చోవచ్చు. నువ్వు చెట్టులో ఎదిగావు, ఏం ప్రయోజనం? రమేష్, ఆ లాటరీ డబ్బులు ఏదైనంటే మాట మారుస్తావు బాబు. నాకు టీ ఇవ్వు. టీ ఇచ్చేయ్. ఇద్దరు ఇంకా యూనిఫామే మార్చలేదు. మట్టితో ఆడకుండా కాస్త వస్తారా? అమ్మా, మేం మట్టిలో ఆడుకోలేదు, చెట్టు పెడుతున్నాము. ఓ, ఇక్కడ నాటితే ఎలా? మన సొంత ఇంట్లో అయితే పర్లేదు. చెట్టు మనకి నీడిస్తాయి, పళ్ళు ఇస్తాయి, గాలిస్తాయి. చెట్టు లేదంటే మనం లేదు. ఈ అమ్మకి ఏది తెలియదు. అది కావాలంటే నిజమేలే. ఇటువంటి విషయాలని అమ్మకి చెప్తే ఏం ఉపయోగం? మీకు దొరికిందా మొక్క? ఏ మొక్కది? తెలియలేదు. ఇదే మహాగని. ఇది స్కూల్ నుంచి తీసుకొచ్చి అలా పెడితే కాదు. డైలీ దీన్ని చూడాలి, నీళ్లు పోస్తూ ఉండాలి. తవ్వరా? ఒక కుటుంబానికి ఇద్దరు సంపాదించే అవసరం లేదు, ఒకరు సంపాదిస్తున్నారు కదా. నీకో విషయం తెలుసా? మన బాయ్ ఉన్నారు కదా, బాయ్కి ఏమైంది?
తూర్పు మాడా వీధిలో 2వ వీధిలో నివసించే అబ్దుల్ ఖాదర్ అనే కొడుకు సయీద్ అలీ అనేవాడు భగవంతుడి దగ్గర చేరారని చాలా బాధతో తెలుపుతున్నాము. సాయంకాలం 3ంటికి మసూదీలో మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మా, చెట్టు మనకి స్నేహితుడే. చెట్టు మనకి నీడిస్తాయి, పళ్ళు ఇస్తాయి, గాలి ఇస్తాయి. చెట్టు లేదంటే మనం లేదు. సెటప్ భలే ఉంది. ప్రహ్లాద్, మన కలిసి ఎన్ని రోజులు అవుతుంది? చివరిగా నిన్ను చూసింది మీ అమ్మగారి డెత్లోనే. అప్పుడే నువ్వు ఊరికొచ్చావు. అప్పుడు కరెక్ట్గా 5 సంవత్సరాలు. అవును, నువ్వింకా పాత ఆఫీసులోనే కదా ఉన్నావు. నేను ఖతార్కి వెళ్ళిపోయాను. ఆర్థిక సమస్య వచ్చేసాక దుబాయ్ కూడా కొంచెం డల్ అయిపోయింది. నా కంపెనీతో పాటు చాలా కంపెనీలు క్లోజ్ చేశారు. ఇప్పుడే కాస్త ఖతార్లో అంతా సెట్ అవుతుంది. ముందులాగంతా కాదు, కాంపిటీషన్ చాలా ఎక్కువ. దీన్ని కొంచెం చూడు. ఎలా ఉంది? బాగానే ఉంది. కొంచెం సైజ్ ఎక్కువ అనుకుంటా. 5 బెడ్రూమ్ సెటప్. అంత పెద్ద వద్దు నాకు. ఒక 3 బెడ్రూమ్ అటాచ్డ్. 3 బెడ్రూమా? అయితే మనం ఒక చోటుకి వెళ్దాం. నీకు ఇప్పుడు టైం ఉందా? టైం ఏమీ లేదు, అయినా కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని లాగుతా వెళ్ళలేవు నువ్వు. వెళ్లే ముందు ఒక డిసిషన్ తీసుకోవాలి. పద, మనం బయలుదేరదాం. హఠాత్తుగా ఎందుకు కొత్తిల్లు? ఫ్యామిలీలో అందరూ అక్కడే ఉన్నారు కదా. అమ్మ చనిపోయాక నాన్నగారు ఒంటరిగా మిగిలిపోయారు. అందుకనే నేను ఆయన తీసుకెళ్ళింది అక్కడికి. పెంచాడు కదా ఆయన బాగా. అలా ఎలా వదిలేస్తాను చెప్పి? ఏం ప్రయోజనం? తోడుగా ఉండే పిల్లని కదా అర్థం కానే కాదు. అది వాళ్ళకి ఖచ్చితంగా అర్థం కాదు. చూసినలాగా వాళ్ళు చూడనే చూడరు. అదే నిజమే. మా నాన్న ఊరికి తిరిగి వచ్చేయాలని చాలా పట్టుపడుతున్నాడు. ఆయన ఈ వయసులో ఎలా ఇక్కడ ఒంటరిగా ఉంటారు? అందరూ కలిసి ఎలానా ఆయనకు ఒక పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాం. అలాగా? ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే వేరే దారే ఉంది చెప్పు. ఇక్కడ ఊర్లో వాళ్ళంతా ఏదో ఒకటి మాట్లాడతారని ఆయనకు ఒక బాధ ఉంది. అందుకని ఈ కొత్త ఇంటి గురించి కొంచెం ఆలోచిస్తున్నాను నేను. ఇకపోతే నేను కడుతున్నానని చెప్పడం లేదు. ఇల్లు సూపర్. నువ్వు కట్టిన ఇల్లు కాబట్టి నేను ఇల్లు చూద్దాం అనుకుంటున్నా. లేకపోతే నేను ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేవాడిని. రేయ్, ఇది అమ్మడానికి కోసం కట్టిన ఇల్లు కాదు కదా. ఇది ఒక అమాయకపు ప్యూన్ ఇల్లు. డబ్బులు లేక మధ్యలో ఆగిపోయింది. ఎలా ఉంది? బాగుంది. మంచి ఇల్లు, మంచి అట్మాస్ఫియర్. ఎన్ని స్క్వేర్ ఫీట్లు? 2000 స్క్వేర్ ఫీట్లు. రావాల్సింది. ఈ వారం కొంచెం ఆగండి, తీసుకొచ్చి ఇస్తాను. ఇలాంటి కథలన్నీ చెప్తూ 5-6 నెలలు గడిపేశారు. ఒక 5-6 కిలోలు ఇనువుకేగా డబ్బులు ఇవ్వాలి. ఏంటబ్బా సైలెంట్ గా ఉన్నా? స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిగా అడిగితే అతని ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు. ఎక్కడ అడిగితే స్కూల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఇలా చూడు చెల్లెమ్మా, నువ్వే 4-5 సార్లు అబద్ధం చెప్పావు. అయ్యో దేవుడా,
నేను అబద్ధం చెప్పలేదండి. నన్ను ఎలానే వేడిపించారు అనుకోండి, నేను చెప్పిన చోట్ల మీరే తీసుకొచ్చిస్తారు. అంత లెవెల్కి నన్ను దిగదార్చకుండా మీరే చూసుకోండి. దాన ధర్మాల కోసం ఈ కుట్ర నడవట్లేదు. ఇచ్చిన వస్తువుకి డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఇలా చూడమ్మా, ఈ సాయంకాలం లోపు నా డబ్బులు ఇవ్వలేదనుకోండి, రాత్రికి ఇక్కడికే వచ్చేస్తాను. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లారో తెలుసా? మీరేం బాధపడకుండా ఉంటారా? ఆయన చిన్నపిల్లడు కాదు, ఇక్కడే ఎక్కడో ఉంటారు. లేదు, చాలా ఆలోచనతో తిరిగేటప్పుడు మగవాళ్ళు కరెక్ట్ అయిన టైంకి ఇంటికి రాను కాదు. అవును, ఒకవేళ స్కూల్లో ఏదైనా ఒక విషయం జరిగి ఉంటుందో ఏమో. ఈ టైంలో స్కూల్ ఉంటుందా? మాట్లాడుకున్నా లేదంటే అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ జంక్షన్ లో ఉన్న ఇనుప అంగటి వారితోనే గొడవ జరిగిందని అందరూ అంటున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఏం సమస్య జరిగిపోతుంది? అసలు మన ఊర్లో చూడలేని సమస్యనా? కొంచెం అప్పే ఉంది కదా. ప్రపంచంలో అప్పు లేనివాడు ఎవడున్నాడు? అసలు మన ఇండియా ఎంత అప్పులో ఉందో మీరు కొంచెం మాట్లాడుకునే ఉంటారా? ఏవండి, మీకు సేవైందండి. ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? ఇంట్లోంచి ఎప్పుడు అనగా బయటకు వచ్చారు. మిమ్మల్ని ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? రండి, ఇంటికి వెళ్దాం. రా వెళ్దాం. ఏమండి, టైం ఎంత అయిందో చూసారా? ఇంకా పడుకోలేదే? నువ్వు పడుకో, నేను వస్తాను. అంతలా ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు పడుకో. నేను ఒంటరిగా పడుకోను, మీరు కూడా రండి. ఏమండి, మీరేం చేస్తున్నారు? నేను ఇంతవరకు అయిన లెక్కలు చూస్తున్నా. టక్మని ఈ ఫ్యాన్ తిరగట్లేదు, ఎక్కువగా చెమట పడుతుంది. అలా ఏం లేదే. పడుకుంటే నిద్ర రావట్లేదుగా. ఇది ఎందుకు ఆగిపోయిందో? ఒకవేళ లైన్ పోయి ఉంటుందా? కాస్త కిందికి దిగుతారా? అందరినీ భయపడుతూ కూర్చున్నారు. అక్కర్లేని చెత్త అంతా ఇక్కడే పెడుతుంది. ఛే, ఎక్కడ వెతకాలి నేను? ఇది ఇప్పుడు నాకే కదా ప్రాబ్లం. అన్నిట్లికీ కారణం నేనేగా. ఇల్లు కట్టేది నా ఒక్కడి కోసమే, వేరే ఎవరి కోసం కాదు.
100 మంది దగ్గర నుంచి అప్పు తీసుకున్న లిస్టే దీంట్లో పెట్టాను. అప్పు తీసుకున్న లెక్క లేకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ సుమిత్ర, ఎక్కడున్నావు? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావే? ఇక్కడికి వస్తావు లేదా? నిన్న రాత్రి అనే రాసిపెట్టిన లెక్క పేపర్ కనపడతలేదే? నీకేం చెవులు వినపడతలేదా? ఎంతసేపు నుంచి అరుస్తున్నాను. నేను లెక్కలు రాసిన పేపర్ ఏది? ఇలా హఠాత్తుగా వచ్చి అడిగితే ఎలా? నేను ఇక్కడ చేపలు కడుగుతున్నాను కదా. నువ్వు నీ చేపలు. నేను 100 సార్లు పిలుస్తున్నాను. ఎంత ముఖ్యమైన పేపర్ నేను వెతుకుతున్నాను అక్కడ. మిగతా వాళ్ళందరూ నేను కేవలంగా మాట్లాడతానికా? చేపలు కడుగుతుందంట. వెతుకో. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను ఇంటి పనులు చూసుకోవాలా లేదా లెక్కలన్నీ చూసుకుంటూ కూర్చోవాలా? ఏది కనిపించకపోయినా అందరినీ టెన్షన్ పడుతుంటారు. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి. నేను చాలా కోపంలో ఉన్నాను. ఏమి అప్పిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు అడిగేటప్పుడు నేను ఏ లెక్క చూసి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి? దీన్ని టెన్షన్ చేస్తున్నానంట. టెన్షన్ చేస్తున్నా. ఇవన్నీ చూసుకోలేని దానివి నన్నెందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావే? ఇలాగంతా మాట్లాడుతూ ఉన్నావనుకో, దానికి టెన్షన్ వస్తుందంట. దానికి టెన్షన్ వస్తుందంట. అప్పుడు టెన్షన్ రాకుండా అంతా నా తల మీద పెడతారా? నాకు పిచ్చి పట్టేటట్టు చేస్తున్నారు అందరూ కలిపి. ఎందుకు ఇది ప్రారంభించానో తెలియలేదు. అందరూ కలిపి ఒకడిని. ఇదిగో అమ్మా. ఇదిగోనయ్యా. తన వల్ల కాని పని తల మీద పెట్టుకున్నప్పుడే బాగా ఆలోచించి ఉండాలి. కుదురుతుందా కుదరదా అని. కొంతమందికి చూస్తేనే అర్థమైపోతుంది, కొంతమందికి పడితేనే అర్థమవుతుంది, కొంతమందికి ఏం జరిగినా సరే బుద్ధి రాదు. నువ్వు ఆ రకానికి చెందినవాడివి. పడుకోవడానికి స్థలం లేకో బతకడానికి వేరే దారి ఏమీ లేదు అన్నట్టుగా నువ్వు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నావు అంటే సొంత సంపాదన మీద ఆధారపడాలనే మొండితనం నీకు. ఇలా చూడరా, ఒక మనిషి ఒంటరిగా బతకలేడని అర్థం చేసుకో బాగా. నువ్వు ఎవరి మాట వినని వ్యక్తివి. ఈమె పిల్లలు ఏమి తప్పు చేశారు? ఎందుకని నువ్వు వీళ్ళని ఇలా కష్టపెడుతున్నావు? ఇంతవరకు మీకు నేను ఏ విషయం చెప్పకుండా ఉన్నది మీ ఆశలకు కోరికలకు నేను అడ్డుగా ఉండకూడదన్న ఒకే ఒక విషయంతో. మన అర్హతకు తగినట్టుగానే ఏ పనైనా సరే చెయ్యాలి, లేకపోతే రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కో మాట అనకండి. మరి చెప్పకుండా? పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించాలి కానీ జరిగిపోయి మాట్లాడకూడదు. నీకు వడ్డీకి డబ్బులిచ్చింది ఎవరు? నీ కాంట్రాక్టర్ ఎవరు? ఇలా చూడమ్మా, నువ్వు వెళ్ళి ఒక పేపరు పెన్ను తీసుకురా.
ఎవరికి ఎంత ఇవ్వాలో కొంచెం రాసిపెట్టు. నీకు అప్పులిచ్చిన వాళ్ళ పేర్లైనా నీకు తెలుసా? అది కూడా తెలీదా? తెలుసు నాన్న. ఓ సంతోషం. ఏంటి నువ్వు టీ తాగావా? నువ్వు తాగవే. నువ్వు తాగు, నాకు సంతోషం. తమ్ముడు పేరేమిటి? చూడు బాబు, కొంచెం ఆ ఫోన్ కట్ చేయి. నీ లవర్కి ఫోన్ చేయడం కోసం నేను నీకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏంటి ఏంటి సమస్య? ఏం సమస్య లేదు. నీ వల్ల అయితే ఇంకా ఇద్దరిని పనిలో పెట్టుకుని పని చెయ్యి. నీకు తగినట్టుగా ఈ పని అలాగే లాగుతూ పోయావంటే దాన్ని తమాషాగా చూసే టైం నాకు లేదు. లేదు, నేను చూసుకుంటున్నా. నువ్వు చేస్తున్న పని లక్షణం నేను చూస్తున్నాను కదా, పూర్తి చేయాలి. రే, నిన్ను చండాలంగా తిడతాను. ఫోన్ నేలకేసి పగలు కొడతాను. ఊరికి ఫోన్ మాట్లాడుతూ. ఇలా చూడు, రాసి దాన్ని అరగదీయకు. దానికి పదును పెట్టడానికి డబ్బులు కూడా నేను ఇస్తానులే. మిగతా పనులన్నీ కూడా కొంచెం తొందరగా పూర్తి చేయి. ప్రహ్లాద, అది నువ్వు చెప్పిన గల్ఫతన్ని కొంచెం రమ్మను, మనం కొంచెం మాట్లాడదాం. ఇకపోతే తక్కువ రేటు చెప్పి మోసం చేయాలనుకుంటే మాత్రం అతను. అయ్యో అలా కాదు, ఆయన అయితే కరెక్ట్ గా ఉంటుంది. అయితే నేను ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి చెప్తాను. ఎంతసేపు గీకుతావురా? ఆ గల్ఫతను ఈ రోజు మధ్యాహ్నం సైటుకు వస్తాను అని చెప్పాడు. మంచి రేట్ ఇస్తానని అన్నాడు. అలా వస్తే అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకోవచ్చు. లేకపోతే ఆ డబ్బుతో వేరే బిజినెస్ ఏదైనా చేయొచ్చు. అది తప్ప ఒకేసారి అన్ని ముగించడానికి కావలసిన డబ్బు నా దగ్గర లేదమ్మా. లేదంటే నేను ఏదైనా వ్యవసాయ భూమి అమ్మవలసి ఉంటుంది. ఏం చేయాలో అది మీరే బాగా ఆలోచించి చేసేయండి నాన్న. వాడిని అడగకుండా మీరు మీ ఇష్టానికి ఇలా చేశారు అంటే సమస్య ఇంకా పెరుగుతుంది. వాడు చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పవలసింది నేనే కదమ్మా. నేనే కదా వాడి తండ్రిని. కేవలం 1 రూపాయి 2 రూపాయలు అప్పు కాదు, లక్షల్లో అప్పులు ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి అప్పు తీరుస్తావు? అయినా కూడా ఇంత అప్పు తీసుకొని ఆ ఇంట్లో మేము సంతోషంగా ఉంటామన్న నమ్మకం నాకు అసలు లేదమ్మా. మీరు దాన్ని అమ్మేయడానికి రెడీ చేసుకోండి. వాడు ఎక్కడా? ఎందుకైనా వాడిని ఒకసారి అడగండి. నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? ఎలాగైనా వాడిని స్కూలుకు పంపే ఏర్పాటు చేయండి. పార్టీతో మాట్లాడేటప్పుడు హఠాత్తుగా వాడు వచ్చాడు అనుకోండి, అంతా నాశనం అయిపోతుంది. నా కొడుకు ఎంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితికి రాకముందే నువ్వైనా కాస్త వాడికి అర్థమయ్యేలా చెప్పుండాల్సింది. ఈ అద్దెంటి నుంచి సొంత ఇంటికి వెళ్ళాలని నేను కూడా చాలా ఆశపడ్డానమ్మా. వారిని తప్పు పట్టి ప్రయోజనం లేదు. దీనంతటికి కారణం నా అత్యాసే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? లేదు నాన్న, నేను సైట్కి వెళ్తున్నా. బాత్రూమ్ కావాల్సిన టైల్స్ తీసుకున్నావా? లేదు. వంటగదికి పెయింట్? నేను అట్నుంచి టౌన్కి వెళ్తా, అప్పుడు తీసుకొస్తా. నువ్వు ఎన్ని రోజులైంది స్కూల్కి వెళ్ళి? అది నేను ఎప్పుడు వెళ్తా కదా, సైన్ చేస్తా కదా. ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతం ప్రజలు ఇచ్చే ట్యాక్సే. అది ఎప్పుడైనా వెళ్ళి సంతకం చేసి మొత్తం తినేసావే అనుకో, నోట్లో ఒక మంచి టేస్ట్ తేడా రావాలి. లేదు. అందువల్ల నువ్వు మధ్యాహ్నం వరకైనా స్కూలుకు వెళ్ళు. మధ్యాహ్నం తరువాత నేను చెప్పిన వస్తువులన్నీ కొనుక్కుని దాంతో పాటు ఒక లాక్ కూడా కొని తిన్నగా సైట్కి వచ్చాయి. నువ్వు వచ్చాకే నేను వెళ్తాను. లేదు నాన్న, నేను ఇంకా నేను చెప్పిన మాట నువ్వు వినవా? సరే, వెళ్తాలే. ఇల్లుని అమ్మాలా? నాన్న, ఏం మాట్లాడుతున్నావు? అప్పు ఉన్నందువల్ల పని అయిపోయిన ఇల్లుని ఎవరన్నా అమ్ముతారా? రేయ్, నీ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకున్నాను కాబట్టి అది ఎలా తిరిగి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. దానికి ఈ రూట్ తప్పితే ఇంక వేరే రూట్ కనపడలేదా? అంత గట్టిగా చెప్తున్నావేంటి? ఇప్పుడెలా ఉంది? నవ్వొస్తుందా? ఇదంతా నాకు అలవాటే. ఒక సహాయం చేస్తే అది ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. నీ ఇల్లు కొనాలనే ఉద్దేశం నాకు లేదు. మీ నాన్నగారే వచ్చి నాతో ఆ విషయం చెప్పారు, అందుకే నేను అడిగాను, అంతే. నువ్వు ఈ ఇల్లు అమ్మేసేయి, కూలగొట్టే ఇల్లే కాల్చేసేయి, అదంతా నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, నీకిచ్చిన డబ్బులు నేను ఎలా తిరిగి తీసుకోవాలో నాకు తెలుసు, అర్థమైందా? మిస్టర్, ఇది మా కుటుంబ సమస్య. మీకు కావలసింది డబ్బే కదా. నేను మాట ఇచ్చానంటే 1 రూపాయి కూడా తగ్గకుండా మీ డబ్బు మీరు చెప్పిన డేట్కి వస్తుంది. మీరు వెళ్ళొచ్చు. నువ్వట్రా. మీ ఇల్లు అమ్మడం అనేది నేను తీసుకున్న నిర్ణయం కాదు.
అది ఆ మార్గంలోకి వెళ్లేలా నన్ను చేశావు, అది మర్చిపోకు. ఇప్పుడు నువ్వు దిగులుపడి ఏ ప్రయోజనం లేదు. ఒక ఇల్లు అనే కళ నీ మనసులో పుట్టి ఇప్పుడు 2-3 ఏళ్లే అయి ఉంటుంది. కానీ ఒక కొడుకును గురించి ఒక తండ్రి ఎదురుచూపులు అతని వయసంత ఉంటాయి. రే, వయసైపోయిన మీ అమ్మకు సాయం చేయటానికి 4 రోజులైనా నీ భార్యను మా ఇంటికి పంపావా? నువ్వు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తావు? అప్పులు వాళ్ళందరూ వచ్చి ఈ వస్తువులన్నీ తీసుకెళ్తున్నప్పుడు కాంక్రీటు జెల్లీ అన్నీ కలిపి నువ్వు నీ పిల్లం తింటారా? చెప్పండిరా. లేకపోతే గ్రానైట్స్ టైల్స్ వేపించుకుని తింటారా? ఇవ్వండి. అనవసరంగా ఏం ఆలోచించకండి. రండి. నాన్న ఇంత అవసరపడింది ఇల్లు అమ్మటానికని అనుకోలేదు. అప్పు అవసరానికి తీసుకుందేగా, నేనేం కావాలని తీసుకున్నది కాదుగా. ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనం ఆ ఇంట్లో ఉంటామని. ఉండి ఆ తర్వాత చావబోతున్నారా? అందరు ఆడవాళ్ళలాగే అన్ని సౌకర్యాలున్న పెద్ద ఇంట్లో ఉండాలని నేను కూడా కలలు కన్నాను. కానీ ఆ కలలో లేకుండా పోయేది మన జీవితమని తెలిసిన తర్వాత నేనే నాన్నని పిలిచానండి. నేనే వారిని బలవంత పెట్టాను ఇంటిని అమ్మేయమని. ఎంత సింపుల్గా చెప్పేశావు. వడ్డీ ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు, పోలీసులు వచ్చి వెళ్తూ ఉండే ఆ ఇంట్లో మనం ఖచ్చితంగా సంతోషంగా ఉండలేమండి. అలాగైతే ఒక్క మాట నాతో చెప్పచ్చుగా. నా చెమట విలువ నీకు తెలియలేదుగా. చాలా కష్టంగా ఉంది టీచర్ గారు. మీరెలా చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. ఆడాళ్ళకి తెలియకుండా ఏ విషయం జరగదుగా. అదే సరే, టీచర్ లేకపోతే స్కూల్ మొత్తం నిద్రపోయినట్టుంటుంది. మన షుకూత్ టీచర్ తో ఉండడం చాలా గొప్ప విషయమే. అది సరే, ఆ ఇంజనీర్ ఉన్నారుగా, అతను కొంచెం కిలాడి. అవునండి, ఆ బాలుకి ఏదేదో చెప్పి మాయమాటలు ఈ పరిస్థితి తేడానికి ఆయనగా కారణం. అందుకు ఇంజనీర్ మీద నిందలేస్తే ఏంటి ప్రయోజనం? ఆయనకి ఇచ్చిన ప్లాన్ తోనే కదా తను చేస్తుంటాడు. టీచర్ గారు, విషయం తెలియాలంటే ఇట్రండి. అందరూ తిరిగి చూసేటువంటి ఇల్లు కడితే ఇలాగే జరుగుతుంది. 50 రూపాయలకు చేపలు నా దగ్గర కొనడానికి ఆలోచిస్తాడు. ఇల్లు మాత్రం పెద్దగా కట్టాలి. అది మాత్రమే కాదు టీచర్ గారు, ఆ టీచర్ అసలు సరిలేదు. ఆ టీచర్ అందమైన శరీరం ఉంది కదా, అదేంటి ఏంటి? నేను అమ్మే చేపలే అనుకోండి, నా నెత్తిలి, నా రొయ్యలు. తర్వాత నేను నా బండిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ వలలో నుంచి నేను ఎస్కేప్ అయిపోయాను. టీచరు ఆయన భర్త అసలు జోడీనే కాదు, జోడియే కాదు, కానీ ఆ టీచరు ఇంజనీర్ జోడీ భలే బాగుందబ్బా. ఊరికే కథలు చెప్పుకుంటూ నువ్వు వెళ్ళి పని చూసుకోరా. అయితే ఆలోచించేది షుక్కూర్, దాన్ని తీర్చేది టీచర్. మీరు చెప్పిన అడ్వాన్స్ అమౌంట్ ఫుల్ గానే ఉంది. మిగతాది రిజిస్ట్రేషన్ రోజు ఇదిగోండి. రేయ్, తీసుకో. మీరే తీసుకోండి. ఆశపడి కట్టే ఇల్లుని అమ్ముతున్నారంటే నాకు అర్థమవుతుంది. మంచి మనసుతో మీరు నాకు ఇవ్వండి తాతయ్య. అయ్యో, అలా ఏమీ అనుకోకండి. ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. దీన్ని పూర్తి చేయడం ఖచ్చితంగా మా వల్ల కాదు. ఆ స్థాయిలో కష్టం ఉంది. అలాగైతే నేను బయలుదేరుతానండి. చాలా సంతోషం. సరే, వస్తాను. దేవుడా, నువ్వే కాపాడాలి. ఒక పెద్ద ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకున్నావు అనుకో. ఇలా చూడు, నీ కళ ఏమిటనేది నాకు తెలియకుండా లేదురా. కానీ ఇతరుల ముందు నువ్వు తల ఉంచుకుని నిలబడ్డం నేను చూడలేనురా. నష్టపోవడానికి ఏమీ లేదు. నీ కష్టం యొక్క భాగం అందులో ఉంటుంది. మరి ఇంకేమిటి, సమయాన్ని వృధా చెయ్యకుండా అప్పుల వాళ్ళందరికీ డబ్బులు తిరిగిచ్చేయి. ఆ తర్వాత ఒక్కరోజైనా మనశ్శాంతిగా పడుకుని నిద్రపోరా. నీతోటి పిల్లలతోటి కలిసి ఒక 10 రోజులైనా గడపాలనే ఆశ మీ నాన్నకు ఉందిరా.
ముందు ఈ డబ్బులు పట్టు, తర్వాత ఇదిగో దీంట్లో ఒక సంతకం పెట్టు. ఇప్పుడు అలౌ చేసిన 15 సంవత్సరాలకు ఒక పీరియడ్ నా ఓన్ రిస్క్తో నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఇంకేంటి? వద్దు సార్, డబ్బు లేకుండా చనిపోవాలని అనుకునే వాళ్ళకి ఇటువంటి హెల్ప్ చేయండి సార్. ఒక 3 నెలల క్రితం సయ్యద్ అలీ అనే ఆయనకి జప్తి నోటీస్ పంపించారు, గుర్తుందా? ఆఖరణ మీ దయ వలన ఆయన చనిపోయాడు. దానివల్ల నాకేది వద్దు సార్, సంతోషం. లేదు బాలు, తీపి చంద్రనే పిలవండి సార్, నేనేమనుకోను. కరెక్ట్గా ఉంది. అంత లెక్క పెట్టుకున్నాక క్లియర్గా ఉంది. కరెక్ట్గా ఉంది. తర్వాత ఇనుప చువ్వల వాళ్ళకి ఇనుప చువ్వలు. రేయ్, ఇదెందుకో తెలుసా నీకు? ఒక చిన్న ఇంటి ప్లాన్తో నేను నీ దగ్గరికి వస్తే నా పరిస్థితి ఇది. తర్వాత ఆ అమ్మాయికుడు శుక్రభార్యని తీసుకొచ్చా కదా, దానికి కూడా దెబ్బతిన్న విషయం టీచర్కి చెప్పక అసహ్యంగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే అదంతా మంచిదే. ఇప్పుడు అంతా కప్పు తీరిపోయింది కదా, ప్రశాంతంగా ఉంది. అలాగైతే జాగ్రత్తగా ఉండు. సరే సార్. గురుశంకరం సరే. అమ్మా, అప్పుడు వస్తాను సార్. సరే. బాలు, నువ్వు వెళ్తున్నావు కదా? అవును, ఏంటి శుకర్ ఈ గెటప్? అసలు ఏం చెప్పేది బాలు, అది వెళ్ళిన తర్వాత అన్నీ కొంచెం కష్టంగానే ఉంది. నిజం చెప్పాలంటే ఆకలి చావు. ఎన్ని రోజులు ఆకలి చావుతో చచ్చేది? మనము ఆలోచించాలి కదా. నువ్వు నేను ఆలోచన చేయను, కొంచెం సమయం తీసుకున్నావు, అందుకే ఈ సమస్య అన్ని. సరే, నువ్వు బయలుదేరు. సరే, వెళ్ళొస్తా. లేకపోతే ఒక పని చేద్దాం, ఇది నువ్వే ఉంచుకో. ఏది? ఎలాగో పనికి వెళుతున్నావు కదా. లేదు, ఇదంతా వద్దు. నాకు ఇది వద్దులే, నువ్వు తీసుకో. లేదు, నాకు ఇది చోళం తెలియదు, ఉంటే కూడా నేర్చుకుంటాను. సరే, దేవుడు ఆశీర్వాదం నీకు ఉంటుంది. మంచి మనుషులు కొంచెం లేటుగానే ఆలోచిస్తారు. సరే, జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ఆరోగ్యం బాగా చూసుకోండి, తినండి. బాలు అన్ని చూసుకోండి. వెళ్ళొస్తాను. వెళ్ళరండి. ఇంత మంచి ఇల్లును మీరు మాకు ఇన్నాళ్ళు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. బాడిగేమీ ఎదురు చూడలేదు బాలు, కరెక్ట్గా ఇల్లు చూసుకునే కుటుంబం అదే నాకు కావాలి. చాలా మంచిదండి, వస్తాను. పిల్లలారా రండమ్మా, మనం మన ఇంటికి వెళ్దాం. రండయ్యా. రారా. జీవితం కొత్త మలుపు తిరిగి మన బాలు సొంత ఊరికి చేరుకున్నాడు. మట్టితోనూ కళాశాలతోనూ మనసుతోనూ జీవితం యొక్క అనుభవం అంతా చూసి అనుభవించటం నేర్చుకున్నాడు. కుమార్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు పూర్తిగా ఖాళీ అయిపోయింది కదా. నేను ఎన్నిసార్లు వాడితో చెప్పానో తెలుసా, పని కోసం చాలా దూరం వెళ్ళొద్దు అని. వాడెక్కడ వింటాడు? మన కొడుకు మనలాగే ఉంటాడు కదే. ఏ కాలం పిల్లలకి మనం ఏది చెప్పినా అర్థం కాదు. వాడు కూడా లోకమంతా తిరిగి రానివే, ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి ఎక్కడికే రావాలి. మరెందుకు?